హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ ఒక సింపుల్ ఇండికేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది పర్సనల్లీ నేను ఎక్కువగా యూజ్ చేసే ఇండికేటర్. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇండికేటర్ని ఎంత అవాయిడ్ చేద్దామని ప్రయత్నించినా స్టాక్ ఆర్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు కానీ, స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ని పెడుతున్నప్పుడు ఆర్ ఎగ్జిట్ తీసుకుంటున్నప్పుడు అండ్ ఈవెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తున్నప్పుడు కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా మీరు ఇండికేటర్ని యూజ్ చేస్తారు ఆర్ కేవలం ఇండికేటర్ బేస్డ్గా కూడా వీటిని తీసుకోవాలనుకున్న ఇండికేటర్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇండికేటర్ని నేర్చుకోవడం ఈజీయే అండ్ ఈవెన్ అప్లై చేయడం కూడా ఈజీయే. మరి అంత ఈజీ అవుతున్నప్పుడు స్టాక్ మార్కెట్లో అందరూ ఎందుకు డబ్బులు సంపాదించట్లేదు? సో ఇది చాలా మందికి ఉంటుంది, బిగినర్స్కి. ఇండికేటర్స్ ద్వారానే మనం డబ్బులు సంపాదించగలిగితే మరి స్టాక్ మార్కెట్లో అందరూ సక్సెస్ అయిపోవాలి కదా అని ఒక క్లాస్కి టీచ్ చేసే టీచర్ ఒకరే, బట్ అందరు స్టూడెంట్స్ ఒకేలా మార్క్స్ స్కోర్ చేయరు. అండ్ ఇదనే కాదు, మనకి ఏది మంచి ఫుడో తెలుస్తూ ఉంటుంది అండ్ ఏం చేస్తే మనం హెల్తీగా ఉంటామో అందరికీ తెలుస్తూ ఉంటుంది. నాలెడ్జ్ అందరి దగ్గర ఉంది, బట్ దాన్ని డిసిప్లైన్డ్గా ఫాలో అవ్వాలి చాలా కొద్ది మందే ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు less than 20% మాత్రమే ఈ వీడియో ఎండ్ వరకు వెళ్తారు. బికాస్ ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉందని. ఇంత వీడియో లెంత్ పెట్టడానికి, జస్ట్ ఒక ఇండికేటర్ చెప్పడానికి ఇంత లెంత్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇందులో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్ జస్ట్ ఇండికేటర్ అండ్ వీటి రిలేటెడ్గా ఉండే సింపుల్ కాన్సెప్ట్స్ కాకుండా ఇండికేటర్ రిలేటెడ్గా మనం ఏం చేయొచ్చు, అసలు ఇండికేటర్ ఎందుకు ఉంది, వీటి రిలేటెడ్గా ఉండే ఎంటైర్ కాన్సెప్ట్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న కంటెంట్స్, ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో తెలుసుకుంటాం. యాజ్ ఎ ట్రేడర్ మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలో, మూవింగ్ యావరేజ్ అంటే మనకి ఎంతవరకు అర్థం కావాలో స్టార్టింగ్ అది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఈ మూవింగ్ యావరేజ్ని చార్ట్స్ పైన ఎలా అప్లై చేయాలి, అప్లై చేసినప్పుడు మనకు వచ్చే సెట్టింగ్స్, వాటి రిలేటెడ్గా ఉండే మీనింగ్. సో దీంతో మనకి మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, చార్ట్స్ పైన మనం ఎలా అప్లై చేయాలి, ఇది క్లారిటీ వస్తుంది. థర్డ్, టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ అండ్ వాటి మధ్యలో ఉండే కీ డిఫరెన్స్. ఎన్ని మూవింగ్ యావరేజెస్ ఉంటే వాటి మధ్యలో ఉండే డిఫరెన్స్. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఉన్న థియరీ అంతా నేను మీకు చెప్పాలని ట్రై చేయను. ఎక్కడైతే యాజ్ ఎ ట్రేడర్ మనం ఎక్కువ తెలుసుకోవాలో అక్కడే ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ ఏదైతే యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందో అక్కడే మనం ఎక్కువ డిస్కస్ చేద్దాం. అండ్ ఫోర్త్ పాయింట్, ఇంపార్టెన్స్ ఆఫ్ టైం ఫ్రేమ్. ఈ మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా కాన్సెప్ట్ అంతా తెలుసుకుంటాం, బట్ టైం ఫ్రేమ్ రిలేటెడ్గా ఒక క్లారిటీ లేకపోవడం కారణంగా మూవింగ్ యావరేజ్ ఒక యూసేజే మారిపోతూ ఉంటుంది. కాబట్టి టైం ఫ్రేమ్ ఒక ఇంపార్టెన్స్ని కూడా మాట్లాడుకుంటూ, ఇది మూవింగ్ యావరేజ్ కనే కాదు అన్ని ఇండికేటర్స్ కూడా అప్లై అవుతుంది. మూవింగ్ యావరేజ్ నెంబర్ని మాట్లాడుకుందాం. ఇందాక అనుకున్నాం కదా, మూవింగ్ యావరేజెస్లో డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. 10 ఉంటుంది, 20, 30, ఈవెన్ 31, 32, 33, ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్నైనా చార్ట్ పైన అప్లై చేయొచ్చు. మరి అన్నీ అప్లై చేసేస్తే మనం వాటి నుంచి ఇంటర్ప్రిటేట్ చేసి మనం బై ఆర్ సెల్ ఆర్ ఇందాక మాట్లాడుకున్న స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఇంట్రాడే చేస్తున్నప్పుడు నేను పర్సనల్గా యూజ్ చేసే మూవింగ్ యావరేజెస్ ఏంటి, స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ చేసే మూవింగ్ యావరేజెస్ ఏంటి, ఆ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి నేను యూజ్ చేసే మూవింగ్ యావరేజెస్ ఏంటి, వాటి బ్యాక్ ఉన్న ఒక సింపుల్ లాజిక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూవింగ్ యావరేజ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి, కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ మూవింగ్ యావరేజ్ని మీన్స్ ఆ నెంబర్ని ఫైనలైజ్ చేయడంలోనే హెడేక్ వస్తూ ఉంటుంది. సో టైం ఫ్రేమ్ రిలేటెడ్గా మనకు క్లారిటీ వస్తూ ఏ మూవింగ్ యావరేజ్ని మనం యూజ్ చేయాలి, ఏ పర్టికులర్ నెంబర్తో ఉన్న మూవింగ్ యావరేజ్ని యూజ్ చేయాలని మనకు ఒక క్లారిటీ వచ్చిందంటే దెన్ మోస్ట్లీ మనకి మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ అన్నీ అర్థమైనట్లే. అండ్ దీని తర్వాత వచ్చేది ఇంపార్టెంట్, హౌ టు ట్రేడ్ విత్ మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, లైక్ ట్రెండ్ ఎలా డిసైడ్ చేయొచ్చు, అప్ ట్రెండ్ అని కానీ డౌన్ ట్రెండ్ అని కానీ మనం ఎలా డిసైడ్ చేయొచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఈవెన్ బై ఆర్ సెల్ సిగ్నల్ని ఎలా జనరేట్ చేయొచ్చు, బై ఆర్ సెల్ సిగ్నల్ సింగిల్ ఇండికేటర్తో ఎలా జనరేట్ చేయొచ్చు అండ్ మల్టిపుల్ మూవింగ్ యావరేజెస్తో ఎలా జనరేట్ చేయొచ్చు. దీంతో మనకి ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అండ్ ఈవెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మూవింగ్ యావరేజెస్ని యూజ్ చేసి ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అనేది ఈ పార్ట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ ట్రేడ్ మనల్ని ఎంతో ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. సడన్గా మార్కెట్ ర్యాలీ అయిపోతుంటే ఇక్కడ బై చేద్దామా సెల్ చేద్దామని ఒక మైండ్ మనకు ఫామ్ అవుతుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ట్రేడ్స్ని తీసుకోకూడదు. సో అలా వర్స్ట్ ట్రేడ్స్ని మనం ఈ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది మాట్లాడుకుంటూ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా ఉండే బేసిక్ కాన్సెప్ట్కి మూవింగ్ యావరేజ్ని లింక్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇవన్నీ అడ్వాంటేజెస్, ఇప్పటి వరకు మాట్లాడుకున్న పాజిటివ్స్, బట్ ప్రతి ఒక్క దానికి కూడా నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో అలా డిసడ్వాంటేజెస్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ని కూడా మాట్లాడుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేస్తారు. అండ్ ఫైనలీ ఇండికేటర్ రిలేటెడ్గా మనం ఒక కంక్లూజన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యూజ్ అవుతుందా, యూజ్ అవ్వదా, ట్రేడింగ్లో నేను పర్సనల్గా ఎంతవరకు యూజ్ చేస్తుంటాను, ఇదంతా కూడా ఓపెన్గా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంతో మీరు ట్రేడింగ్ రిలేటెడ్గా, స్పెషల్లీ బిగినర్స్
ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా కన్ఫ్యూజ్ అవుతున్నారు, మార్కెట్లో ట్రాప్ అవుతున్నారు, లేకపోతే మీరు అనుకుంది ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు, మార్కెట్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా నాకు ఒక సిస్టమ్ కావాలి, అది మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటే దెన్ మీరు నేర్చుకోవాల్సిన వాటిలో ఇది ఫస్ట్ నేర్చుకోమని నేను సజెస్ట్ చేస్తాను. కాబట్టి స్టాక్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్, ఈవెన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్లో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కూడా చాలా టైమ్స్లో యూజ్ చేసే ఇండికేటర్, దాని రిలేటెడ్గా ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని, అన్ని ఎలిమెంట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి పర్టికులర్లీ బిగినర్స్ ఐ సజెస్ట్ ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ మూవింగ్ యావరేజ్ని చెప్పడానికైతే ఇక్కడ మీరు చూస్తున్నంత వీడియో లెంత్ అయితే నీడ్ లేదు. ఇంత లెంత్కి వీడియో వెళ్ళిందంటే ఇండికేటర్ రిలేటెడ్గా ఏవైతే మీరు తెలుసుకోగలరో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంత లెంత్కి వీడియోని తీసుకొచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ మా ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. మన ఈక్విటీ సిరీస్ ఫాలో అవుతున్న మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను ఒక 15,000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మూవింగ్ యావరేజ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు యావరేజ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యావరేజ్ అంటే ఏంటి? మీకు మ్యాథ్స్లో 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, సైన్స్లో 95 మార్క్స్ వచ్చాయి, తెలుగులో ఒక 70 మార్క్స్, హిందీలో ఒక 85 మార్క్స్ ఇలా వచ్చాయి. యావరేజ్ అంటే ఏం చేస్తారు? ఈచ్ సబ్జెక్ట్ మార్క్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేస్తారు. దీంతో మీ ఎంటైర్ మార్క్స్ రిలేటెడ్గా ఒక యావరేజ్ నెంబర్ వస్తుంది. ఐ థింక్ ఈ బేసిక్ థింగ్ అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మూవింగ్ యావరేజ్ కూడా అంత సింపుల్గానే ఉంటుంది. మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ ఆర్ ఫార్ములా ఇవన్నీ మనం ఫస్ట్ ఛానల్లో అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా చార్ట్ పైకి తీసుకువెళ్ళి మూవింగ్ యావరేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒక రియల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతో టైం మనకి సేవ్ అవుతుంది అండ్ ఇన్ రియాలిటీ మనకి మూవింగ్ యావరేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రెసెంట్ మనం డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీని చూస్తున్నాం. నేను మూవింగ్ యావరేజ్ని యాడ్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ మీకు మూవింగ్ యావరేజ్ పక్కన 9 అని ఉంటుంది. సో ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నవి ఏంటి అనేది అన్నీ కూడా మాట్లాడుకుందాం. మన ట్రేడింగ్ టర్మినల్కి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లెంత్ దగ్గర నేను 5 అని మెన్షన్ చేస్తున్నాను. 5 అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ మూవింగ్ యావరేజ్ అయితే మీకు కనిపిస్తుందో ఆ మూవింగ్ యావరేజ్ ఎలా ఫామ్ అయిందంటే లాస్ట్ 5 క్యాండిల్స్ ఒక క్లోజింగ్ని తీసుకొని, క్లోజింగ్ ఎందుకు, ఓపెనింగ్ ఎందుకు కాకూడదు, హై ఎందుకు కాకూడదు, లో ఎందుకు కాకూడదు, వీటికి కూడా మీకు ఆన్సర్స్ వస్తాయి. కాకపోతే మూవింగ్ యావరేజ్ 5 అని ఉందంటే మీనింగ్ లాస్ట్ 5 క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ని తీసుకొని లాస్ట్ 5 క్యాండిల్స్ ఎవ్రీ క్యాండిల్ ఒక క్లోజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేస్తే ప్రెజెంట్ ఇక్కడున్న మూవింగ్ యావరేజ్ మనకు వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రెజెంట్ మూవింగ్ యావరేజ్ లాస్ట్ 5 డే ఒక మూవింగ్ యావరేజ్ ప్రెజెంట్ వాల్యూ 17,554.64. ఆ నెంబర్ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ క్యాండిల్ ఒక క్లోజింగ్ ప్రైస్ 17,516.3. దాని బిఫోర్ క్యాండిల్ 17,560.2. బిఫోర్ క్యాండిల్ 17,780 అండ్ బిఫోర్ క్యాండిల్ 17,576.85 అండ్ ఆ బిఫోర్ క్యాండిల్ 17,339.85 చేస్తే మనకి 87,773.2 వచ్చింది. లాస్ట్ 5 డే ఒక క్లోజింగ్ ప్రైస్ని తీసుకుంటే నిఫ్టీ రిలేటెడ్గా డివైడెడ్ బై 5. లాస్ట్ 5 డే క్లోజింగ్ ప్రైస్ డివైడెడ్ ఎన్ని డేస్ చూసాం మనం, అలా 5 డేస్ చూసాం, డివైడెడ్ బై 5 తీసుకుంటే 17,554.64 వచ్చింది. అదే అక్కడ మనకు కనిపిస్తుంది 17,554.64. సో ఇది మూవింగ్ యావరేజ్ అంటే. మీరు ఏ టైం ఫ్రేమ్లో ఉంటున్నారు అండ్ మూవింగ్ యావరేజ్ నెంబర్ ఏం తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఆ మూవింగ్ యావరేజ్ నెంబర్ డిసైడ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు హవర్లీలోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఈ మూవింగ్ యావరేజ్ నెంబర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రెసెంట్ మూవింగ్ యావరేజ్ నెంబర్ హవర్లీలో 17,514.47 కనిపిస్తుంది. ఇది ఎలా వచ్చి ఉంటుంది? హవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్న లాస్ట్ 5 క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ తీసుకొని డివైడెడ్ బై 5 చేస్తే, ఒకవేళ నేను ఇక్కడ 5 కాదు 50 అని మెన్షన్ చేస్తున్నాను. మీనింగ్ ఏంటి? హవర్లీ టైం ఫ్రేమ్లో లాస్ట్ 50 క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ని తీసుకొని వాటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 50 చేస్తే మనకి 17,441.61 వస్తుంది. మూవింగ్ యావరేజ్ నెంబర్ అనేది 2 వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి టైం ఫ్రేమ్, బికాస్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్కి సంబంధించిన క్లోజింగ్ ప్రైస్నే మూవింగ్ యావరేజ్ తీసుకుంటుంది. మీరు డైలీలో ఉంటే ఆ పర్టికులర్ డే ఒక క్లోజింగ్ తీసుకుంటుంది. మీరు హవర్లీలో ఉంటే ఆ పర్టికులర్ హవర్కి సంబంధించిన క్లోజింగ్ ప్రైస్, ప్రీవియస్ హవర్లీ క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్. మీరు 15 మినిట్లో ఉంటే ఆ పర్టికులర్ 15 మినిట్స్కి సంబంధించిన ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ని తీసుకొని యావరేజ్ చేస్తూ ఉంటుంది. యావరేజ్ చేయడానికి మనకి ఎన్ని క్యాండిల్స్ ఆర్ ఎంత డేటా తీసుకోవాలనేది మూవింగ్ యావరేజ్ నెంబర్ డిసైడ్ చేస్తుంది. మీరు 5 డే మూవింగ్ యావరేజ్ తీసుకుంటే
లాస్ట్ 5 డే యొక్క క్యాండిల్ క్లోజింగ్ ప్రైజెస్ని తీసుకొని డివైడెడ్ బై 5 చేస్తుంది. అదే మీరు 10 తీసుకున్న, 15 తీసుకున్న, 20, 50, 100, 200 తీసుకుంటే అన్ని డేటా పాయింట్స్ని తీసుకొని మనకి యావరేజ్ని, మూవింగ్ యావరేజ్ రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. లాస్ట్ ప్రైస్ పాయింట్స్ని తీసుకొని వాటిని యాడ్ చేసి డివైడ్ చేసి ఒక యావరేజ్ని తీసుకుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సింపుల్గా అర్థం చేసుకుందాం. మనం చార్ట్ పైన 50 డే మూవింగ్ యావరేజ్ని అప్లై చేసాం. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ 50 డే మూవింగ్ యావరేజ్ కంటే అబౌవ్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? లాస్ట్ 50 డేస్ ఒక క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ట్రేడర్స్ మార్కెట్ అక్కడ బెటర్ అనుకొని క్లోజ్ చేస్తుంటారో ఆ ఎంటైర్ 50 డేస్ సంబంధించిన క్లోజింగ్ ప్రైస్ యొక్క యావరేజ్ కంటే ప్రెసెంట్ మార్కెట్ హైయర్లో ఉంది కాబట్టి మార్కెట్ బులిష్గా ఉంది. మీన్స్ మార్కెట్ లాస్ట్ 50 డే ఒక క్లోజింగ్ యావరేజ్ కంటే అబోవ్ ఉంది కాబట్టి మనం మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చని వ్యూని ఈ మూవింగ్ యావరేజ్ మనకి ఫామ్ చేస్తుంటుంది. ఇది ఒక బేసిక్ ఐడియా. బట్ ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ని చార్ట్ పైన ఎలా అప్లై చేయాలి, అప్లై చేస్తున్నప్పుడు వచ్చే సెట్టింగ్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో దీనికోసం నేను జీరోదాని యూజ్ చేస్తున్నాను. జీరోదాలో మనకి ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, పాప్అవుట్ చార్ట్ అని. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చార్ట్ ఒకటే మనకి విడిగా వస్తుంది. సో దట్ ఇంకా క్లియర్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో మొదట ఇప్పుడు మూవింగ్ యావరేజ్ని ఎలా అప్లై చేయొచ్చో గమనిద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నది ట్రేడింగ్ వ్యూ వాళ్ళకి సంబంధించిన చార్ట్ లేఅవుట్, మీన్స్ ఆ చార్ట్ సెటప్. అది ట్రేడింగ్ వ్యూ చార్ట్ సెటప్ ఫామ్ చేస్తున్న ఏ ఒక్క బ్రోకర్ దగ్గర అయినా సరే సిమిలర్ సెటప్ ఉంటుంది కాబట్టి ఈవెన్ మొబైల్లో కూడా సిమిలర్గానే ఉంటుంది కాబట్టి ఇవే మనకి ఇతర ప్లాట్ఫామ్స్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఇండికేటర్స్ అని ఉంటుంది. మీరు చూస్తున్న చార్ట్ రిలేటెడ్గా అక్కడ క్లిక్ చేసి మూవింగ్ యావరేజ్ అని మీరు టైప్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు ఇక్కడ కింద వచ్చేస్తుంది మూవింగ్ యావరేజ్ అని. సో అది క్లిక్ చేయండి. మీకు చార్ట్ పైన ఒక లైన్ అపియర్ అవుతుంది. ఆ లైన్ దగ్గర సెట్టింగ్స్, లైక్ మన మొబైల్లో కూడా సెట్టింగ్స్ అని మనకు ఒక సింబల్ ఉంటుంది కదా. సో అది క్లిక్ చేశారంటే ఇన్పుట్స్ అని, స్టైల్ అని 2 సెగ్మెంట్స్ కనిపిస్తాయి. అందులో మొదట ఇన్పుట్ దగ్గర లెంత్ అంటే మీరు ఎన్ని డేటా పాయింట్స్ని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో ఉంటే ఎన్ని డైలీ క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ని మీరు కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు హవర్లీ టైం ఫ్రేమ్లో ఉంటే మీరు ఎన్ని హవర్లీ క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఉంటే మీరు ఎన్ని 5 మినిట్ క్యాండిల్ ఒక క్లోజింగ్ ప్రైస్ని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉంటున్నాం. సో 9 డే క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ని కలెక్ట్ చేసి అవన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 9 చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆ యావరేజ్ కావాలి అనుకుంటే 9 నేను ఇక్కడ లెంత్లో ఉంచుతాను. లేదు నాకు 10 డే క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ కావాలి, లేదు నాకు 20 డే క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ కావాలి. ఇలా అనుకున్నప్పుడు డిఫరెంట్ లెంత్స్ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇక్కడ లెంత్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్గా ఎన్ని డేటా పాయింట్స్ మనకు కావాలి. ఇక్కడ 21 ఉంచుతూ క్లోజర్ ఉంచుతున్నానంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ 21 డే, బికాస్ ఇట్ డైలీ టైం ఫ్రేమ్, లాస్ట్ 21 డే క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ తీసుకొని యావరేజ్ చేయండి నేను చెప్తున్నట్టు. క్లోజింగ్ ప్రైస్ వద్దు. ఒకవేళ నేను ఓపెనింగ్ ప్రైస్తో చూడాలనుకుంటే మీరు బ్యాక్ కూడా మూవింగ్ యావరేజ్ని గమనిస్తూ రావచ్చు. ఆ మూవింగ్ యావరేజ్ కూడా మారుతూ ఉంటుంది. హై దగ్గరికి వెళ్తున్నా, ఆర్ లో దగ్గరికి వెళ్తున్నా, ఆర్ క్లోజ్ దగ్గరికి వెళ్తున్నా, ఇలా ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. సో మీరు క్లోజింగ్ ప్రైజే కావాలనుకుంటే క్లోజ్ని సెలెక్ట్ చేయొచ్చు. లేదు నాకు లాస్ట్ 21 డేస్ ఒక ఓపెనింగ్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది ఆ ఓపెనింగ్ ప్రైస్ని తీసుకొని నాకు యావరేజ్ కావాలి. లాస్ట్ 21 డేస్ ఒక హై, ఒక పర్టికులర్ డేలో మనకి హై ఫామ్ అయి ఉంటుంది కదా, ఆ హైని తీసుకొని నాకు యావరేజ్ కావాలి. మొత్తం డేటా పాయింట్స్ తీసుకొని నాకు యావరేజ్ కావాలి. లేదంటే లోన్ తీసుకొని యావరేజ్ కావాలి. కింద చూస్తే HL2, HLC3, OHLC4 అని ఉంటుంది. మీనింగ్ HL2 అంటే ప్రతి ఒక్క డేకి హై ఉంటుంది, లో ఉంటుంది. ఆ హైని లోని తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఆ పర్టికులర్ డేకి సంబంధించిన హై అండ్ లోక యావరేజ్ వస్తుంది. అలా 21 డేస్కి కలెక్ట్ చేసి అగైన్ వాటిని యాడ్ చేసి డివైడెడ్ బై 21 చేస్తే మనకి HL2 21 డే ఒక మూవింగ్ యావరేజ్ అనమాట. అలాగే HLC3 అంటే హై, లో, క్లోజ్, ఈ 3 తీసుకుంటాం, డివైడెడ్ బై 3 చేస్తాం. వచ్చిన డేటా పాయింట్ ఉంటుంది కదా, అది లాస్ట్ 21 డేస్కి కలెక్ట్ చేసి అగైన్ వాటిని యావరేజ్ చేస్తాం. OHLC ఓపెన్, హై, లో, క్లోజ్, ఎవ్రీ క్యాండిల్ ఒక డేటా పాయింట్ని తీసుకుంటాం, ఓపెన్, హై, లో, క్లోజ్ యాడ్ చేస్తాం, డివైడెడ్ బై 4 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుందా. మళ్ళీ అగైన్ 21 డేస్కి సంబంధించిన డేటా పాయింట్ తీసుకొని డివైడెడ్ బై 21 చేసి యావరేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ మోస్ట్లీ మీరు క్లోజింగ్నే చూస్తూ ఉంటారు. క్లోజ్ అనే సెట్టింగ్స్లో కనిపిస్తుంటుంది. ఎందుకని క్లోజ్? వై నాట్ ఓపెన్ ఎందుకు కాదు, హై ఎందుకు కాదు, లేకపోతే HL2 ఎందుకు కాదు, HLC3 ఎందుకు కాదు, OHLC4 ఎందుకు కాదు? ఎందుకంటే ఒక పర్టికులర్ ట్రేడింగ్ డేలో క్లోజింగ్ ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, ఓపెన్ అవగానే ఎగ్జైట్ అయ్యి ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఓపెనింగ్ ప్రైస్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, హైలో కూడా యుఫోరియా ఉంటుంది. ఒకవేళ హైకి వెళ్తుంటే మార్కెట్ చాలామంది ట్రేడర్స్ ఎంటర్ అయిపోతూ మార్కెట్లో
ఒక క్లారిటీ లేని ఒక హై పాయింట్ని ఫామ్ చేస్తారు. ఈవెన్ లో కూడా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న లో కూడా ఇంకా ఫాలో అవుతుందేమో ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి వస్తే మోస్ట్లీ మనకి సెటిల్నెస్ ఉంటుంది. లైక్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ అగ్రీ చేస్తున్నారు ఆ ప్రైస్ని. ఓకే, బయర్స్ కూడా ఎస్ ఓకే నాకు ఆ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ ఓకే, ఇంకా వాల్యుబుల్గా అనిపిస్తే అక్కడ కొనేవాళ్ళు. ఈవెన్ సెల్లర్స్ కూడా అది అంత అట్రాక్టివ్ కాదనిపిస్తే అక్కడ ఎక్కువగా సెల్ చేసేవాళ్ళు. అలా జరగట్లేదు. సెటిల్డ్గా క్లోజ్ అయిపోతుంది ఒక దగ్గర ప్రైస్ అంటే సెటిల్డ్నెస్ ఉంటుంది ఆ ప్రైసింగ్కి మనకి. కాబట్టి మనకి మోస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్లో క్లోజింగ్ ప్రైస్ని ఇంపార్టెంట్గా తీసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా మనం క్లోజింగ్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఆఫ్ సెట్ అని ఉంటుంది, ఇది మనకి నీడ్ లేదు. ఆఫ్ సెట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ ఆఫ్ సెట్ దగ్గర నేను 20 అని సెలెక్ట్ చేశాను అనుకోండి. జస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో గమనించండి, ఇక్కడున్న మూవింగ్ యావరేజ్ ముందుకు మూవ్ అవుతుంది. ఇక్కడ నేను 20 అని యాడ్ చేస్తే జస్ట్ గమనించండి, ఇక్కడ ప్రాక్టికల్గా ఫార్వర్డ్కి మూవ్ అయింది. అలా కాదు, ఒకవేళ నేను 20 దగ్గర, ఇది పాజిటివ్ 20 కదా, ఏం మనం సింబల్ని యూజ్ చేయట్లేదంటే పాజిటివ్, మైనస్ని యాడ్ చేశాను అనుకోండి, -20 తీసుకున్నాను అనుకోండి, బ్యాక్ వెళ్ళిపోతుంది ఉండాల్సిన దగ్గరికి. అంటే యాక్చువల్గా ఇక్కడ కదా మూవింగ్ యావరేజ్ ఉండాలి, బ్యాక్ వెళ్తుంది. సో యూజువల్గా మూవింగ్ యావరేజ్ అంటే కొంత లాగింగ్ అని, ప్రైస్ ముందు మూవ్ అవుతుంది తర్వాత మూవింగ్ యావరేజ్ మూవ్ అవుతుంది అనుకుంటుంటాం. బట్ ఇలా ఆఫ్ సెట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ మూవింగ్ యావరేజ్ని ఇంకొంత ముందుకు ఎక్స్టెండ్ చేసినట్లు అవుతుంది. పాజిటివ్గా తీసుకుంటే, నెగిటివ్గా తీసుకుంటే బ్యాక్ తీసుకువెళ్ళినట్టు ఉంటుంది. ప్రాక్టికల్గా నేనైతే అది యూజ్ చేయను. ఇది మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్ సెట్ నేను యూజ్ చేయట్లేదంటే ఇంకేదైనా ఒక ట్రేడర్ యూజ్ చేస్తున్నారని చెప్పారంటే ఎవరు రైట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ మైండ్లో వద్దు. పర్టికులర్లీ నాకు అది అంతగా యూజ్ అవ్వలేదని నేను మైండ్లో నాకు ఒపీనియన్ ఫామ్ అయింది. అదే మీకు చెప్తున్నాను. ప్రైస్ కంటే ముందు ఉంటుంది కదా, దాని ద్వారా అడ్వాంటేజ్ ఉంది కదా అని మీకు అనిపిస్తుంటే మీరు యూజ్ చేయొచ్చు. నేను కాన్సెప్ట్ ప్లస్ నాకున్న అబ్జర్వేషన్ ఈ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అగైన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. లెంత్ అర్థమైంది, సోర్స్ అర్థమైంది, డిఫాల్ట్ అర్థమైంది. పక్కన స్టైల్ అని ఉంటుంది. ఇక్కడ మనం అప్లై చేసే ఒక ఇండికేటర్, ఒక కలర్ని చేంజ్ చేయొచ్చు. ఇష్టం వచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు రెడ్ని సెలెక్ట్ చేస్తున్నాను. పక్కన మనకు ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ మనం డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ గమనిస్తూ రండి. బ్యాక్ చాలా లీన్గా ఉంది, ఇప్పుడు మీన్స్ చాలా సన్నగా ఉంది ఆ మూవింగ్ యావరేజ్ ఒక సైజ్ అనేది. నెక్స్ట్ ఇలా డ్రాగ్ చేస్తుంటే చూడండి, ఆ మూవింగ్ యావరేజ్ కొంచెం కొంచెంగా థిక్నెస్ పెరుగుతూ ఉంది. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా థిక్గా అవుతుంది. దీంతో ఏంటంటే 3 or 4 మూవింగ్ యావరేజ్ని మనం అప్లై చేసినప్పుడు అవి కొంత డిఫరెన్షియేట్ అవుతూ మనకు క్లియర్గా కనిపించాలి స్క్రీన్ పైన అనుకుంటే ఇలా మనం వాటికి సంబంధించిన థిక్నెస్ని పెంచుకోవచ్చు. అండ్ ఈ పక్క నుంచి చూసారా, ఇలా లైన్లానే ఉండాలా లేకపోతే కొంచెం డిఫరెంట్ షేప్స్తో ఉండాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతే. ఈ ఇండికేటర్ రిలేటెడ్గా మనకు అర్థం కావాల్సిన సెట్టింగ్స్ అవి. నెక్స్ట్ స్కేల్ అని, ప్రెసిషన్ అని ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి, కానీ వాటిని మనం టచ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుకుందాం. మనకి మెయిన్గా 2 మూవింగ్ యావరేజెసే వినిపిస్తూ ఉంటాయి. ఒకటి సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇంకొకటి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మరి డిఎంఏ అని అంటుంటారు, లైక్ 100 డిఎంఏ, 50 డిఎంఏ, 20 డిఎంఏ. డిఎంఏ అంటే టైం ఫ్రేమ్ డైలీ సింపుల్ మూవింగ్ యావరేజ్, డైలీ మూవింగ్ యావరేజ్. డిఎంఏ అంటే డైలీ మూవింగ్ యావరేజ్. ఏదైతే డి కనిపిస్తుందో దాని మీనింగ్ డైలీ. సో అది పక్కన ఉంచేద్దాం. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఒక మీనింగ్ తెలుసుకుందాం. తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది, స్క్రీన్ పైన చూస్తున్నది సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ మూవింగ్ యావరేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న మూవింగ్ యావరేజ్ నెంబర్ 21 అండ్ మనకు కావాల్సిన ప్రైస్ క్లోజింగ్ ప్రైస్. అంటే మీనింగ్ ఏంటి? వీటన్నిటిని కంబైన్ చేస్తుంటే లాస్ట్ 21 డే క్యాండిల్స్ ఒక క్లోజింగ్ ప్రైస్ యావరేజ్ ఎంత అని. సో ఇప్పుడు ఆ యావరేజ్ అంతా 17,737.6. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ లాస్ట్ 21 డేస్కి సంబంధించిన క్లోజింగ్ ప్రైస్కి సింపుల్ మూవింగ్ యావరేజ్ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తుంది. లాస్ట్ 21 డే క్లోజింగ్ ప్రైజెస్ అన్నిటిని తీసుకొని యాడ్ చేసి డివైడెడ్ బై 21 చేస్తుంది. ఎవ్రీ క్లోజింగ్ ప్రైస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్. కమింగ్ టు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పాస్ట్ డేటాకి తక్కువ వెయిటేజ్ ఇస్తుంది, రీసెంట్గా ఉన్న డేటాకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. ఎందుకు ఇలా చేయడం వెనక లాజిక్ ఏంటి? ఇలా ఆలోచించండి. 21 డేలో స్టార్టింగ్ 10 or 15 డేస్ దగ్గరగా డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు రీసెంట్గా అప్ ట్రెండ్ ఫామ్ అయింది. అంతటి ప్రైస్ని యావరేజ్ చేసాం అనుకోండి, డౌన్ ట్రెండ్ అన్నప్పుడు ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది కదా, చాలా లో లెవెల్స్కి ఫాలో అయిపోయి ఉంటుంది. రీసెంట్గా అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ప్రైస్ రైజ్ అవుతూ ఉంటుంది, హైయర్ లెవెల్స్లో ఉంటుంది. ఈ మొత్తం డేటాలో డౌన్ ట్రెండ్లో మనకున్న క్లోజింగ్ ప్రైసెస్ ఒక డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ రీసెంట్గా ఉన్న అప్ ట్రెండ్ ఒక వెయిటేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి
ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎలా డిజైన్ చేశారంటే పాస్ట్లో ఉన్న డేటాని కూడా తీసుకుందాం, బట్ రీసెంట్గా ఉన్న డేటాకి కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. ఏ ట్రెండ్ అయితే ప్రెసెంట్ ఉందో ఆ ట్రెండ్కి తగ్గట్టు ప్రెసెంట్ మూవింగ్ యావరేజ్ మూవ్ అవుతుంది, డైరెక్షన్ చూపిస్తుంది. రీసెంట్గా వస్తున్న ట్రెండ్ చేంజ్కి సింపుల్ మూవింగ్ యావరేజ్ అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. డిపెండింగ్ అపాన్ ప్రైస్ యాక్షన్, ప్రైస్ టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే కంపేర్డ్ విత్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్విక్గా మూవ్ అవుతుంది టాప్ సైడ్. ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే కంపేర్డ్ విత్ సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్విక్గా డౌన్ సైడ్కి మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేసి సైడ్ బై సైడ్ కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి? సింపుల్ మూవింగ్ యావరేజ్. అలానే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని కూడా చూద్దాం. సేమ్ తీసుకుంటున్నాను, 21 డే క్లోజింగే తీసుకుంటున్నాను. స్టైల్లోకి వెళ్ళి బ్లూలో థిక్నెస్ని పెంచుదాం. సో ఇక్కడ క్లియర్గా గమనించండి, ప్రైస్ రైజ్ అవుతుంది. ప్రైస్ రైజ్ అవుతున్నప్పుడు రెండు మూవింగ్ యావరేజ్ కూడా టాప్ సైడ్కి చూపిస్తున్నాయి, కానీ ఫాల్ అవుతున్నప్పుడు గమనించండి ప్రైస్ ఫాల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ రెడ్ లైన్ ఏంటి? సింపుల్ మూవింగ్ యావరేజ్. సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇంకా అప్ సైడ్కే చూపిస్తుంది. ఇంకా ప్రైస్ ఫాల్ అవుతున్నా సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇంకా అప్ సైడ్ ఇండికేషన్ ఇచ్చింది. అప్ సైడ్ ఉందంటే మూవింగ్ యావరేజ్, నేను మీకు ఇంటర్ప్రిటేషన్లో చెప్తాను మూవింగ్ యావరేజ్ ఎలా ఉంటే ఎలా మనం అర్థం చేసుకోవాలని. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ డైరెక్షన్లో ఉందంటే ప్రైస్ ఫర్దర్గా పెరగడానికి ఆ మార్కెట్ బులిష్గా ఉండడానికి పాసిబిలిటీ ఉందని. కానీ ఇక్కడ మీరు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూస్తే ఫ్లాట్ అయింది, ప్రైస్ ఫాలో అవుతుండేసరికి ఇమీడియట్గా ఫ్లాట్ అయింది. ఫ్లాట్ అయి డౌన్ సైడ్కి ఇండికేషన్ ఇచ్చింది. సో ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ డౌన్ సైడ్కి క్విక్గా చూపించింది, వెరాజ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇంకా అప్ సైడే చూపిస్తుంది, ఫ్లాట్ కూడా అవ్వలేదు ఇంకా. ఎందుకని సింపుల్ మూవింగ్ యావరేజ్ క్విక్గా రియాక్ట్ అవ్వలేదు ప్రైస్కి? బికాస్ లాస్ట్ 21 డేలో ఎక్కువగా ఏ డామినేషన్ ఉంది? బులిష్నెస్ ఉంది. ఇది నేను ఎక్కడికో తీసుకెళ్ళి చూపించట్లేదు, రీసెంట్గా కనిపించిన ప్రైస్ డేటానే చూపిస్తున్నాను. లాస్ట్ చాలా డేటా, చాలా క్యాండిల్స్ ఒక డేటాలో మీకు బులిష్నెస్ ఉంది, ఆ డామినేషన్ ఎక్కువగా ఉంది సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన. బట్ వెరాజ్ ఎక్స్పోనెన్షియల్ బ్లూ లైన్ పైన రీసెంట్ ప్రైస్ యాక్షన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా గుర్తుంచుకోండి, సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది రీసెంట్గా ఫామ్ అవుతున్న ప్రైస్ యాక్షన్కి ఎక్కువగా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వదు. వెరాజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది రీసెంట్ ప్రైస్ యాక్షన్కి ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇంట్రాడేకి సింపుల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేయాలా లేదంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేయాలా? ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని పర్సనల్గా నేను యూజ్ చేస్తాను. సింపుల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేయరా అంటే చేసే వాళ్ళు ఉంటారేమో, నేను అది తప్పు అని చెప్పట్లేదు. బట్ పర్సనల్లీ నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాను. ఏ నెంబర్ యూజ్ చేస్తాను, ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా చెప్తాను. బట్ ఇక్కడ ఈ డిఫరెన్స్ని కీగా అర్థం చేసుకోండి. అడ్వాంటేజ్ ఉన్న దగ్గర డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మనం. అడ్వాంటేజ్ ఉన్న దగ్గర డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, క్యాండిల్ సడన్గా ఫాలో అవుతుంది, బట్ మన సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏంటి? ప్రీవియస్గా ఉన్న బులిష్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్కి వెంటనే ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ డౌన్ సైడ్కి చూపిస్తూ బేరిష్గా మనకి సిగ్నల్ ఇవ్వదు. కానీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్రజెంట్ ఉన్న డేటాకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంటుంది కాబట్టి ఇమీడియట్గా మనకి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది ప్రైస్ అంటుంది. మేబీ అది ఫేక్ అయితే ప్రైస్ ఫాల్ అనేది, బికాస్ మార్కెట్లో మోస్ట్లీ జరుగుతూనే ఉంటుంది కదా, సడన్గా మార్కెట్ ఫాల్ అవుతుంది బట్ అగైన్ రికవర్ అవుతుంటుంది. ఇలా ప్రైస్ రిలేటెడ్గా ఉండే ఫ్లక్చుయేషన్స్కి సింపుల్ మూవింగ్ యావరేజ్ అంతగా రియాక్ట్ అవ్వకుండా ఉన్న మెయిన్ ట్రెండ్నే మనకు చూపిస్తూ ఓవరాల్గా ఉన్న మన ట్రేడ్ని బెటర్ పాయింట్స్ వరకు తీసుకువెళ్తుంది. వెరాజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మార్కెట్లో వచ్చే సడన్ ఫ్లక్చుయేషన్స్కి ఇమీడియట్గా మనకి ట్రెండ్ మారిపోయింది, ఒకవేళ మనం బై ఉంటే సెల్ చేయమని, సెల్ ఉంటే బై చేయమని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ అవ్వాలా? మనం కన్ఫ్యూజ్ ఎప్పుడు అవ్వకుండా ఉంటాం, మూవింగ్ యావరేజ్కి ఇంకేదైనా సిస్టమ్ని మనం యాడ్ చేసినప్పుడు, ట్రెండ్ లైన్ని కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కానీ, ఆర్ ఇంకేదైనా అదర్ ఇండికేటర్ని కానీ యూజ్ చేసినప్పుడు ఇలాంటి ఫేక్ థింగ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కీ డిఫరెన్స్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ త్వరగాను మనల్ని అలర్ట్ చేస్తుంది అండ్ అలర్ట్ అయ్యే ప్రయత్నాలు మనం ఫేక్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సింపుల్ మూవింగ్ యావరేజ్ మార్కెట్ పడిపోయి ఎప్పటికో మనకి డౌన్ సైడ్ చూపిస్తుంది, మార్కెట్లో సడన్గా ప్రైస్ ఫాలో అయ్యి అగైన్ ర్యాలీ అవుతున్నప్పుడు, అలా ఫేక్ థింగ్స్ జరుగుతున్నప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. బట్ పర్సనలీ నాకు ఇమీడియట్గా మార్కెట్లో వచ్చే మూవ్ని డైరెక్ట్ చేయడం కావాలి కాబట్టి నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తాను. ఫేక్ అవ్వకుండా ఉండడం కోసం ఇతర సెటప్స్ని దానికి కంబైన్ చేసి అక్కడ ఉన్న నాయిస్ని కొంతవరకు ఫిల్టర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, అండ్ వీటి రెండింటి మధ్యలోని డిఫరెన్స్ ఏంటో మనకు అర్థమైంది కదా. ఈ రెండే ఉంటాయా మనకి, ఇంకేం లేవో మూవింగ్ యావరేజెస్లో అంటే? ఇక్కడ మీరు గమనిస్తే సో సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్తో పాటు వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అని, హుల్ మూవింగ్ యావరేజ్ అని, స్మూతడ్ మూవింగ్ యావరేజ్ అని, ఆర్ నాట్ మూవింగ్ యావరేజ్ అని, లీస్ట్ స్క్వేర్స్ మూవింగ్ యావరేజ్ అని, ఇలా డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. బట్ బిగినర్స్ ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో మనం కంటెంట్ నేర్చుకునేది ఎగ్జామ్ రాయడానికి కాదు. అన్నీ నేర్చుకుంటే ఏదో క్వశ్చన్ వస్తుందిలే, మంచి మార్క్స్ ఏ ఒక్క మార్క్ కూడా మనకు పోకూడదని.
మనకు కావాల్సింది మనకేం వర్క్ అవుతుందో, మనకి ఏది ఎక్కువగా బెటర్గా అది రిపీటెడ్గా మార్కెట్లో ప్రాక్టీస్ చేయడం. పర్సనలీ నేను అలా చేసిన వాటిల్లో నాకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫర్ ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ చూడకూడదని కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే నేను సింపుల్ మూవింగ్ యావరేజ్ని కూడా చూస్తూ ఉంటాను. బట్ పర్టికులర్లీ ట్రేడింగ్ అండ్ దట్ టు స్కాల్పింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్లో నేను ట్రయల్ చేసిన స్టాప్ లాస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ని లాక్ చేస్తూ నాకు బెటర్ రిజల్ట్ ఇచ్చేలా ఉండాలని నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తాను. పర్సనల్లీ నేను మిగిలిన మూవింగ్ యావరేజెస్ అన్నింటినీ అవాయిడ్ చేస్తూ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫర్ ట్రేడింగ్, వెరాజ్ ఇన్వెస్ట్మెంట్కి హైయర్ నెంబర్ లైక్ 50, 100, 200 యూజ్ చేస్తున్న వాటికి సింపుల్ అయినా ఒకటే, ఎక్స్పోనెన్షియల్ అయినా ఒకటి. పెద్ద డిఫరెన్స్ అక్కడ మనకు కనిపించదు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం ఫ్రేమ్. ఇది మూవింగ్ యావరేజ్కనే కాదు, ఇక ఏ ఇతర ఇండికేటర్కైనా సరే మీరు ఇండికేటర్ గురించి తెలుసుకుంటూ, ఇండికేటర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటూ టైం ఫ్రేమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే దెన్ ఎంటైర్ పిక్చర్ మీరు తెలుసుకుంటున్న ఇండికేటర్ రిలేటెడ్గా కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ టైం ఫ్రేమ్ ఇండికేటర్స్కి మధ్యలో ఉన్న ప్రాబ్లం ఏంటని అది అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గమనిద్దాం. నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా, 21 డే మూవింగ్ యావరేజ్ని అప్లై చేస్తాను. మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మూవింగ్ యావరేజ్ 21 క్లోజ్ కామా 0 పక్కన 17,737.6 అని. ఆ 17,737.6 అనేది ఏంటి, నిఫ్టీ లాస్ట్ 21 డేస్ ఒక డైలీ క్లోజింగ్ని తీసుకొని యాడ్ చేసుకుంటూ వచ్చి డివైడెడ్ బై 21 చేస్తే మీన్స్ లాస్ట్ 21 డే క్లోజింగ్ ప్రైజెస్ ఒక యావరేజ్ తీసుకుంటే మనకి ఫామ్ అయిన ప్రైస్. సో 21 డే మూవింగ్ యావరేజ్లో మనకి ఫామ్ అవుతున్న నెంబర్, కనిపిస్తున్న నెంబర్ 17,737.6. ఈ ప్రైస్ కంటే అబోవ్ ఒకవేళ ప్రైస్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ మూవ్ అయితే మనం బులిష్గా చూస్తాం, బిలో ఉంటే బేరిష్గా చూస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ డైలీలో ఉన్నప్పుడు మనకి 17,737, అదే హవర్లీలోకి వస్తే 17,638. సో ఇంచుమించు ఒక 100 పాయింట్ డ్రాప్ అయింది. ఆ హవర్లీలోంచి 30 మినిట్కి వస్తే 17,563, ఇంకా దగ్గరికి వస్తుంది ప్రైస్కి, ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి. అదే 15 మినిట్కి వస్తే 17,528. సో ఎందుకు నేను చెప్తున్నానంటే మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్లో 21 బెటర్గా ఉంటుంది ఇంట్రాడేకి అని మనం తెలుసుకునేసి మనం డైలీలో చూస్తున్నాం అనుకోండి, ఒక ప్రైజ్ మనకి ఏదైతే కనిపిస్తుంటుందో హవర్లీలోకి వస్తే ఇంకొక ప్రైజ్ ఉంటుంది, 15 మినిట్లోకి వస్తే ఇంకొక ప్రైస్, 5 మినిట్లోకి వస్తే ఇంకొక ప్రైస్, మినిట్లోకి వస్తే మీన్స్ 1 మినిట్లోకి వస్తే ఇంకొక ప్రైస్. కాబట్టి ఏ ఇండికేటర్ అయినా, మూవింగ్ యావరేజ్ అయినా కాదు ఇంకే ఇతర ఇండికేటర్ అయినా మీరు ఏ టైం ఫ్రేమ్లో చూస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నేను టైం ఫ్రేమ్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రెండ్ నేను మీకు ఎందుకు చెప్పాను, చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్లో మీరు ఇండికేటర్స్ చెప్పుంటే బాగుండేదేమో, ప్రైస్ యాక్షన్ కొంత చెప్పి తర్వాత ఇండికేటర్స్ చెప్పి తర్వాత ప్రైస్ యాక్షన్ దగ్గరికి వస్తున్నారని, క్యాండిల్ స్టిక్స్ నెక్స్ట్ చెప్తున్నారని. ట్రెండ్ నేను మీకు చెప్పిందే, ట్రెండ్ బేసిక్ కాన్సెప్ట్ టైం ఫ్రేమ్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిందే. ఇండికేటర్స్ని బేసిక్గా ట్రెండ్తో కంబైన్ చేస్తే, బేసిక్ ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేస్తే బిగినర్స్కి కావాల్సిన మోస్ట్ ఆఫ్ ద ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు చెప్పండి, టైం ఫ్రేమ్ కాన్సెప్ట్ మీరు చూసుంటే ఆల్రెడీ, ఇంట్రాడే కోసం ట్రెండ్ని డిసైడ్ చేస్తున్న టైం ఫ్రేమ్ ఏంటి, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్న టైం ఫ్రేమ్ ఏంటి? ఒకవేళ మీరు చూసింటే ఒకసారి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ట్రెండ్ని ఏ టైం ఫ్రేమ్లో డిసైడ్ చేస్తాం, ట్రేడ్ని ఏ టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ట్రెండ్ని మనం డిసైడ్ చేసేది ఇంట్రాడేలో, హవర్లీ టైం ఫ్రేమ్లో. ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎంట్రీ తీసుకునేది, ఎగ్జిట్ తీసుకునేది, టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ని పెట్టేది. మొత్తం ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా 15 మినిట్ టైం ఫ్రేమ్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే మూవింగ్ యావరేజ్ నెంబర్స్ ఉంటాయి కొన్ని, నేను పర్టికులర్గా యూజ్ చేస్తున్నాను వాటిని అని చెప్తాను. అవి ఇంట్రాడే కోసం చెప్తున్నవి నేను 15 మినిట్ టైం ఫ్రేమ్లోనే చూస్తాను. అండ్ స్వింగ్ ట్రేడింగ్ మోర్ దాన్ 1 లైక్ 2 or 3 డేస్ కోసం చూస్తున్నది స్వింగ్ ట్రేడింగ్ అని మెన్షన్ చేస్తాను. ఇక దానిపైన మెన్షన్ చేసేటివన్నీ కూడా పొజిషనల్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. బట్ మోస్ట్లీ మనం ట్రేడింగ్ రిలేటెడ్గా చూస్తున్నాం కాబట్టి ఇంట్రాడే అండ్ స్వింగ్ ఈ రెండింటి రిలేటెడ్గా నేను యూజ్ చేస్తున్న మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఒక సెట్టింగ్స్ని నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ప్రెసెంట్ టైం ఫ్రేమ్ ఒక ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోండి. ఏ టైం ఫ్రేమ్లో పడితే ఆ టైం ఫ్రేమ్లో ఒక ఇండికేటర్ని మనం అప్లై చేసేసి అందులోంచి మనం బెస్ట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే మనకు వచ్చే మేజర్ క్వశ్చన్ అంతా లెంత్. ఎంత లెంత్ ఉన్నది యూజ్ చేయాలి, మీన్స్ ఎన్ని డేటా పాయింట్స్ కలెక్ట్ చేయాలి, 5 డేటా పాయింట్ కలెక్ట్ చేయాలా, 10, 15, 20, 100, 200? ఇది ఎంత డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే అంత కన్ఫ్యూజ్ చేసే టాపిక్. కాబట్టి స్ట్రైట్ అవే పాయింట్ దగ్గరికి వస్తాను. ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి చూసారా మూవింగ్ యావరేజ్, డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్ నేను చార్ట్ పైన అప్లై చేశాను. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్కి వచ్చి ఇది గమనించండి. ఇలా రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఉన్న ఫార్మేషన్స్ కాకుండా ఒక పర్టికులర్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కానీ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కానీ
ప్రైస్కి దగ్గరగా ఎప్పుడు కూడా లోయర్ నెంబర్తో ఉన్న టైం ఫ్రేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి 21 డే మూవింగ్ యావరేజ్ ప్రైస్కి దగ్గరగా ఉంటుంది. తర్వాత 48 డే మూవింగ్ యావరేజ్, ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే మూవింగ్ యావరేజ్ ఇక్కడ మీకు బోల్డ్ అవుతుంది అనమాట. దాని తర్వాత 100 డే, దాని తర్వాత 150, దాని తర్వాత 200. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, మనం ఇంట్రాడే అప్పుడు మనకి ఎక్కువ ఎంట్రీస్ కావాలి, ఎక్కువ ఎగ్జిట్స్ కావాలి, స్టాప్ లాస్ టార్గెట్ కూడా రీజనబుల్గా ఉండాలి. కాబట్టి లోయర్ నెంబర్తో ఉన్న మూవింగ్ యావరేజ్నే మనం యూజ్ చేస్తాం. లోయర్ నెంబర్ అంటే ఎంత, 21, 48, లేకపోతే 10, 5, 12, 18, 20, 21, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ని యూజ్ చేస్తుంటారండి. ఇది పర్టికులర్గా ఇది బెస్ట్ గోల్డెన్ లైక్ నెంబర్, ఇదే యూజ్ చేయండి అని చెప్పడానికి లేదు. కాబట్టి నేను పర్సనల్గా యూజ్ చేసే మూవింగ్ యావరేజ్ నెంబర్ ప్లస్ టైం ఫ్రేమ్ని నేను మీకు చెప్తాను. ఏదైనా ఒక పర్టికులర్ ఆప్షన్ని నేను ట్రేడ్ చేస్తూ, అది నేను ట్రైలింగ్ స్టాప్ లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పర్టికులర్ ఆప్షన్ని ట్రేడ్ చేస్తూ ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, ఒకవేళ సెల్ చేసి ఉంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, బై చేస్తుంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మోస్ట్లీ బై సైడ్ ఉండట్లేదు కదా, సెల్ సైడ్ ఉంటున్నాం. కాబట్టి సెల్ సైడ్ మేము చేసిన ఆప్షన్ ఒకవేళ ట్రయల్ చేయాలి, స్టాప్ లాస్ని ట్రయల్ చేయాలి, క్విక్గా ట్రయల్ చేయాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేసే మూవింగ్ యావరేజ్ నెంబర్ 9 ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ సెట్టింగ్స్లో 9 అని అప్లై చేస్తాను అనమాట. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా. నైన్ అదేంటంటే మీరు గమనించండి, ఇప్పుడు అన్నిటికి మీద అది థిక్గా పెట్టాను, ఇక్కడ మీకు థిక్గా కనిపిస్తుంది కదా, అది 9. మీరు గమనిస్తే ఏదైనా ఒక ఇమ్మీడియట్ చాలా చిన్న రియాక్షన్ వచ్చినా మిగిలినవన్నీ కొంత దూరంగా ఉంటాయి. ప్రైస్గా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఏమాత్రం చిన్న చేంజ్ వస్తున్నా అది క్విక్గా మనకి ఎగ్జిట్ ఇచ్చేస్తుంది. సో మనం కొంత బెటర్ ప్రాఫిట్స్తో లాక్ అవుతాం. స్కాల్పింగ్ అయితే ఏదైనా ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఆ ట్రేడ్స్ని తీసుకోవాలనుకుంటే 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ రెండింటిని యూజ్ చేస్తాను. అండ్ కాంబినేషన్ కూడా, పెయిరింగ్ కూడా ఈ రెండింటిని యూజ్ చేస్తాను. పెయిరింగ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ కూడా నెక్స్ట్ మాట్లాడతాం. ఇది నెక్స్ట్ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని డైలీ టైం ఫ్రేమ్లో కూడా జనరల్ ఓకే ఎలా ఉంది మార్కెట్, ఎక్కడైనా ఈ 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్గా సపోర్ట్గా ఉండడానికి పాసిబిలిటీ ఉందా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాను. డైలీ టైం ఫ్రేమ్లో 50, 100, 200 వీటిల్ని కూడా చూస్తాను. అది జస్ట్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఓకే 100 డే మూవింగ్ యావరేజ్ దగ్గరగా వచ్చిందా మార్కెట్ ఏమన్నా, లేకపోతే ఫాలో అవుతున్నప్పుడు 100 డే మూవింగ్ యావరేజ్ ఏమైనా ఉందా, సపోర్ట్ తీసుకుంటుందా, ఇలా ఒక ఐడెంటిఫికేషన్ కోసం అంతే. దాన్ని ఎక్కువగా స్టడీ చేయడానికి ఏముండదు, జస్ట్ అలా అప్లై చేయడం, దగ్గరగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం అంతే. అదే స్వింగ్ ట్రేడింగ్కి వచ్చేసరికి 48 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తాను. ఒకవేళ నేను బై చేద్దాం అనుకున్నది 48 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబవ్ ఉందా లేదా చూసుకుంటాను. అబవ్ ఉంటే అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్. మరి ఇంకా ఫర్దర్గా పొజిషన్స్ యాడ్ చేయాలనుకున్నా ఆ లైన్ దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్సల్ తీసుకుంటున్నప్పుడు ఫర్దర్గా పొజిషన్స్ని యాడ్ చేసుకునే పాయింట్లో కూడా 48 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని చూస్తూ ఉంటాను. ఒకవేళ ఆ లైన్ బిలో ఫాల్ అయితే అదొక ఎగ్జిట్లాగా కూడా చూస్తాను. నేను బై చేశాను, నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, బట్ నేను ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. 48 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ కంటే బిలో ఫాల్ అయితే ప్రైస్ నేను ఎగ్జిట్ తీసుకుంటాను. షార్ట్ టర్మ్ ఒకవేళ ఏదైనా పొజిషన్ తీసుకున్నాం న్యూస్ బేస్డ్గా, సమ్ ఈవెంట్ బేస్డ్గా ర్యాలీ అయిపోతుంది, సో ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, దాన్ని అలా హోల్డ్ చేయాలని కన్విక్షన్ నాకు లేదు. జస్ట్ ఒక మూవ్ కోసం చూశాను, ఆ మూవ్ వచ్చింది, ప్రైస్ యాక్షన్ బేస్డ్ గాను, న్యూస్ ఆర్ ఈవెంట్ బేస్డ్ గాను ఎగ్జిట్ తీసుకోవాలి కదా, ప్రాఫిట్స్ని తీయడం కూడా ఇంపార్టెంట్ కదా, దానికోసం 48. సో నెంబర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. లేదు వేరే దగ్గర ఈ నెంబర్ చెప్తున్నారు, 13 చెప్తున్నారు, 26 చెప్తున్నారు, 40, 45, 49, 60, 64 ఇవన్నీ నేను ఇంటర్నెట్లో ఉన్న వేరియస్ ఫారమ్స్ అండ్ ఆ ఫారమ్స్లో కూడా ఉన్న కామెంట్స్లో చూసి ఇది బెస్ట్ ఏమో ఇది బెస్ట్ ఏమో అని చూస్తూ వచ్చి ఫైనల్గా సెటిల్ అయినవి ఇవి. మీరు ఇంకెవరు ఏదైనా చెప్తున్నారు, మీకు దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అప్లై చేయడంలో తప్పలేదు, కానీ ఎక్కువ ఉంచుకోకండి. ఇంట్రాడే కోసం మోస్ట్లీ 1 or 2 మూవింగ్ యావరేజెస్, నెంబర్ మూవింగ్ యావరేజెస్ అంతే. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెంబర్స్ మాట్లాడితే 9, 21, నెక్స్ట్ చూసేది 50 చూడొచ్చు, బట్ నేను 48 ఎందుకో బెటర్ అనిపించింది నాకు, ఇంకొంచెం బెటర్గా అనిపించింది మన మార్కెట్స్కి, మన వోల్టాలిటీకి, నేను ట్రేడ్ చేస్తున్న స్టాక్స్కి, నేను చూసిన లిస్ట్ ఆఫ్ స్టాక్స్కి, నిఫ్టీకి కూడా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీటికి కూడా 48 కొంత బెటర్ అనిపించింది. ఇక ఈ మూడే మోస్ట్లీ 9, 21, 48. ఇక ఈ 100, 150, 200 అనేది జనరల్ థింగ్స్, అవి అప్లై చేసి ఓకే ఇక్కడికి వస్తుంది మార్కెట్ ఒక 600 పాయింట్స్ ఫాలో అయిపోయింది, అప్పుడు ఫాలో అయిపోయినప్పుడు 100 డే మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసిందా, 150 డే మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసేసిందా, 200 డేని కూడా క్రాస్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళిందా అని ఒక వ్యూ కోసం అంతే.
మేబీ వాటి దగ్గరికి వస్తుంటే సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ఆర్ అవి టాప్ సైడ్ ఉంటే రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ వాటిని పర్టికులర్గా చార్ట్ పైన ఎవ్రీడే ఉంచుకోవాలని రూల్ ఏం లేదు, కాబట్టి నేను వాటిని అసలు చార్ట్ పైన ఉంచను. హయ్యర్ మూవింగ్ యావరేజెస్ని మోస్ట్లీ చార్ట్ పైన అయితే నేను ఉంచే ప్రయత్నం చేయను. మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని మూవింగ్ యావరేజ్ నెంబర్స్ చెప్పారు, ఇప్పుడు వేరే చెప్తున్నారు అని అంటూ నాకు అన్నీ గుర్తున్నాయి నేను ఏ వీడియోలో ఏం చెప్పానని. బట్ ప్రాబ్లం అంతా మనకి టైం టు టైం మూవ్ అవుతున్నప్పుడు, మార్కెట్లో మూవ్ అవుతున్నప్పుడు ఒకదానికంటే ఇంకొకటి బెటర్ అనిపిస్తుంది, ఈ చేంజెస్ చేస్తే ఇంకాస్త బెటర్ అనిపిస్తుంది. అలా చేంజ్ అయినా కూడా నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంకేదైనా బెటర్ అనిపించినా ఈ నెంబర్స్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ పార్ట్కి వద్దాం, హౌ టు ట్రేడ్ విత్ మూవింగ్ యావరేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా మాట్లాడుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు టైం ఫ్రేమ్ క్లారిటీ వచ్చి మూవింగ్ యావరేజ్ నెంబర్ క్లారిటీ వచ్చిందంటే ఆల్మోస్ట్ మీకు అంత క్లారిటీ ఉన్నట్టే. ఇప్పుడు ట్రేడ్ ఎలా చేయాలి మూవింగ్ యావరేజ్తో. సో ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, మూవింగ్ యావరేజ్ చార్ట్ పైన అప్లై చేసినప్పుడు యూజువల్గా ప్రైస్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉందా బిలో ఉందా అనేదే కాదు, మూవింగ్ యావరేజ్ ఒక డైరెక్షన్ ఎలా ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ మూవింగ్ యావరేజ్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా లేదా, టాప్ సైడ్ రైజ్ అవుతున్నట్లేదా. రైజ్ అవుతుంటే మనం అప్ ట్రెండ్ అనుకోవాలా, డౌన్ ట్రెండ్ అనుకోవాలా, అప్ ట్రెండ్ అనుకోవాలి. ఇక్కడ ఎలా ఉంది, ఫాలో అవుతున్నట్లేదా, డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు. ఇక్కడ ఫ్లాట్గా ఉంది, ఇక్కడ కొంచెం రైజ్ అయ్యి అగైన్ కొంతవరకు డౌన్ సైడ్ మూవ్ అవుతున్నట్లుంది. ఇక్కడ క్లియర్గా మనకి డౌన్ సైడ్, ఇక్కడ ఫ్లాట్, ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ ఫ్లాట్ కొంతవరకు, తర్వాత రైజ్ అయింది, తర్వాత ఫ్లాట్, తర్వాత ఫాల్ అయింది, తర్వాత ఫ్లాట్, అగైన్ రైజ్. ఇలా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు డ్రా చేసి చెప్తున్నానంటే, మూవింగ్ యావరేజ్ ఒక ఈ డైరెక్షన్ ఉంది చూసారా, అది చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ప్రైస్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే బై, బిలో ఉంటే సెల్, ఇది ఎంత ఇంపార్టెంటో మూవింగ్ యావరేజ్ ఎలా ఉంది, ఏ పాయింట్లో డైరెక్ట్ అయింది, ఇలా టాప్ సైడ్కి రైజ్ అవుతున్నట్లుందా, ఆర్ కొంచెం ఫ్లాట్గా అలా రేంజ్ బౌండ్లో మూవ్ అవుతున్నట్లు వేవ్ ఫామ్ చేసినట్లుందా, డౌన్ సైడ్కి ఉందా అని. ఒకవేళ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఉండి రైజింగ్లో ఉండి ప్రైస్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే అదొక బులిష్ కన్ఫర్మేషన్. మీరు ఏ పర్టికులర్ ట్రేడ్ని తీసుకున్నా, మీరు ఏ లాజిక్తో ట్రేడ్ని తీసుకున్నా, మీరు ఆ పాయింట్లో మూవింగ్ యావరేజ్ని అప్లై చేసి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ను, సింపుల్ మూవింగ్ యావరేజ్ను అప్లై చేసి, ఆ పాయింట్లో అది రైజింగ్లో ఉండి ప్రైస్ కూడా మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే దెన్ అది బులిష్, మీరు తీసుకుంటున్న ట్రేడ్కి ఒక కన్ఫర్మేషన్ ఉంది. అలాగే మూవింగ్ యావరేజ్ బిలో ఫాలో అవుతూ ప్రైస్ కూడా అప్ సైడ్ ఉన్నది డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అయితే మోస్ట్లీ అది మనకి ఎగ్జిట్ అవ్వమని సజెషన్. ఒకవేళ మనకు బులిష్గా ఉంటే, ఆర్ ఒకవేళ సెల్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే, సపోర్ట్ బ్రేక్ అయిందనో లేకపోతే ఇంకేదైనా లాజిక్, ప్రైస్ యాక్షన్ లాజిక్తో మనం తీసుకుంటుంటే, మనం డ్రా చేసిన ఆ పర్టికులర్ మూవింగ్ యావరేజ్ బిలో ప్రైస్ ఫాలో అయితే దెన్ అది ఒక కన్ఫర్మేషన్, ప్రైస్ ఇంకా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది అని. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఈ రీసెంట్గా ఉన్న ప్రైస్ యాక్షనే చూస్తున్నాం. సో మూవింగ్ యావరేజ్ రైజింగ్లో ఉండి ప్రైస్ ఆ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే, మనం ఎలా అయితే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అనేది అప్ ట్రెండ్ అనుకున్నామో, మూవింగ్ యావరేజ్ రైజింగ్లో ఉండి ప్రైస్ ఆ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే అది మనం అప్ ట్రెండ్లా చూస్తాం. మూవింగ్ యావరేజ్ ఫాలో అవుతూ ప్రైస్ ఆ బిలో ఫాలో అయినప్పుడు డౌన్ ట్రెండ్లా మనం చూస్తూ ఉంటాం. ఇదొక ట్రెండ్ కన్ఫర్మేషన్లా చూస్తూ ఉంటాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ సిరీస్గా మూవింగ్ యావరేజ్ రైజ్ అవుతుంది. రైజ్ అవుతున్నప్పుడు కొంచెం ప్రైస్ రైజ్ అయ్యి అగైన్ ఫాలో అవడం, అగైన్ రైజ్ అవడం, అగైన్ ఫాలో అవడం, అగైన్ రైజ్, అగైన్ ఫాల్, ఇలా మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ మనకి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటూ వచ్చింది, మూవింగ్ యావరేజ్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటూ వచ్చింది. మల్టిపుల్ టైమ్స్, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్. ఇదేనే కాదు, మీరు మూవింగ్ యావరేజ్ని అప్లై చేసిన 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని అప్లై చేయండి. ఒక అప్ ట్రెండ్, ఒక డౌన్ ట్రెండ్ చూడండి. మోస్ట్లీ అక్కడ మూవింగ్ యావరేజ్ అనేది అప్ ట్రెండ్లో అయితే సపోర్ట్గా, డౌన్ ట్రెండ్లో అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుని గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇది అగైన్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది, అగైన్ ఫాల్, అగైన్ రెసిస్టెన్స్. 15 మినిట్ టైం ఫ్రేమ్లోకి వస్తే నిఫ్టీలో క్లియర్గా మనకి నిఫ్టీ ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ బిలో ఫాల్ అయిందో, వన్స్ ఫాల్ అయిన తర్వాత నుంచి ప్రతిసారి రైజ్ అవుతున్న ప్రతిసారి ఎగ్జాక్ట్గా మనకి మూవింగ్ యావరేజ్ దగ్గరే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వచ్చింది. డౌన్ ట్రెండ్లో ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు మూవింగ్ యావరేజ్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఆ ప్రైస్ దగ్గరకు వచ్చి, ఆ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అప్ ట్రెండ్లో సపోర్ట్, డౌన్ ట్రెండ్లో రెసిస్టెన్స్. అలాగే మూవింగ్ యావరేజ్ రైజ్ అవుతూ ప్రైస్ ఆ మూవింగ్ యావరేజ్ అబోవ్ వస్తే అప్ ట్రెండ్ ఆర్ బులిష్నెస్ని మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవింగ్ యావరేజ్ ఇలా డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ప్రైస్ పైన ఉన్నది కాస్త మూవింగ్ యావరేజ్ అబోవ్ నుంచి బిలోకి వచ్చి క్లోజ్ అవుతుంటే డౌన్ ట్రెండ్ ఆర్ బేరిష్నెస్ని మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రెండ్
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎలా తీసుకుంటుంటారు. సింగిల్ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా డౌన్ సైడ్ బిలో ప్రైస్ ఫాలో అయితే మూవింగ్ యావరేజ్ బిలో ఫాలో అయితే సెల్, అప్ సైడ్ ప్రైస్ అబోవ్ వస్తే బై. కానీ చెయ్యొద్దు ఇలా. జనరల్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నాను. బట్ యూజువల్గా ఎలా చేస్తుంటారంటే ఇంకొక మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తారు, 2 మూవింగ్ యావరేజెస్ని. ఇది కొంచెం డార్క్ చేస్తాను. సో లోయర్ నెంబర్తో ఉన్నది బ్లూ, హయ్యర్ నెంబర్తో ఉన్నది రెడ్ అనమాట. ఎందుకు రెడ్ ఉంచానంటే బ్లూని రెడ్ ఎప్పుడైతే క్రాస్ చేసి టాప్ సైడ్కి వస్తుందో అది సెల్ సిగ్నల్, రెడ్ని ఎప్పుడైతే బ్లూ క్రాస్ చేసి అప్ సైడ్కి వస్తుందో అది బై సిగ్నల్. సో ఆ థిక్ బ్లూ ఉంది కదా అది లోయర్ నెంబర్తో ఉన్న మూవింగ్ యావరేజ్, ఆ థిక్ రెడ్ ఉంది కదా అది హయ్యర్ నెంబర్తో ఉన్న మూవింగ్ యావరేజ్. సో ఎప్పుడైనా లోయర్ నెంబర్తో ఉన్న మూవింగ్ యావరేజ్ హయ్యర్ నెంబర్తో ఉన్న మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి టాప్ సైడ్కి వస్తే అది ఒక బై సిగ్నల్, అదొక బై సిగ్నల్. దీనికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. 10-day మూవింగ్ యావరేజ్ తీసుకున్నారు, 5-day మూవింగ్ యావరేజ్ తీసుకున్నారు. 10-day మూవింగ్ యావరేజ్ని 5-day మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే క్రాస్ చేసి అప్ సైడ్కి వస్తుందో ఆ క్రాసింగ్ పాయింట్ ఉంటుంది చూసారా, కన్వర్జ్ అవుతున్న పాయింట్ ఉంటుంది చూసారా, అది బై సిగ్నల్. హయ్యర్ నెంబర్ని లోయర్ నెంబర్ టాప్ సైడ్కి రావాలి. దాని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, లాజికల్గా ఎలా అర్థం చేసుకోవాలి. లాస్ట్ 10-day ఒక ప్రైస్ యావరేజ్ని ఈ రీసెంట్ 5-day ఒక ప్రైస్ యావరేజ్ క్రాస్ చేసి అప్ సైడ్కి వస్తుంది. రీసెంట్ ప్రైస్ యాక్టివిటీ లాస్ట్ 10-day మూవింగ్ యావరేజ్ కంటే అప్ సైడ్ ఉంటుంది. అప్ సైడ్ ఉంటుందంటే బై చేయమని మీనింగ్, ఆ మూవింగ్ యావరేజెస్ ఒక మీనింగ్. అలా కాకుండా రీసెంట్గా ఫామ్ అయిన లాస్ట్ 5-day ఒక ప్రైస్ యావరేజ్ లాస్ట్ 10-day ఒక ప్రైస్ యావరేజ్ కంటే బిలో ఫాలో అవుతుందంటే ఇంకా కూడా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి షార్ట్ నెంబర్ ఉన్న ఈఎంఏ ఆర్ ఒక మూవింగ్ యావరేజ్ లాంగ్ ఉన్న ఈఎంఏతో ఎలా రెస్పాండ్ అవుతుంది. లాంగ్ నెంబర్ ఉన్న ఈఎంఐని క్రాస్ చేసి అప్ సైడ్ వస్తుంటే బై, లాంగ్ నెంబర్ ఉన్న ఈఎంఐని క్రాస్ చేసి బిలో వస్తుంటే సెల్. రూల్ ఇది. మీరు ఏ నెంబర్ని యూజ్ చేస్తున్నా, నేను 921 యూజ్ చేస్తున్నా, 21ని క్రాస్ చేసి 9 ఎప్పుడైతే టాప్ సైడ్ వస్తుందో బై, 21ని క్రాస్ చేసి 9 ఎప్పుడైతే డౌన్ సైడ్కి ఫాలో అవుతుందో సెల్. ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం, ఆ క్రాస్ ఓవర్ మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడే. సో దీంతో మూవింగ్ యావరేజ్ని బట్టి మనం ఎంట్రీ ఎలా తీసుకుంటాం, సింగిల్ మూవింగ్ యావరేజ్ని బట్టి కూడా మనం ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ తీసుకోవచ్చు. అలా అబోవ్ వస్తుంటే బై అని, బిలో వస్తుంటే సెల్ అని. బట్ అది టూ బేసిక్. అది సక్సెస్ఫుల్ అవుతారా అంటే నేనైతే బ్యాక్ టెస్ట్ కూడా చేయలేదు. స్టార్టింగ్లో కొన్ని సందర్భాల్లో చేశాను, బట్ అది రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు చేసినట్లున్నాను. మోస్ట్లీ అది స్టాప్ లాస్లు హిట్ అవుతుండేసరికి మోస్ట్లీ దాన్ని అవాయిడ్ చేశాను. తర్వాత ఈ క్రాసింగ్ వరకు వచ్చాను, ఈ షార్టర్ ఈఎంఐ, లాంగర్ ఈఎంఐ. బట్ చాలా చాలా మూవింగ్ యావరేజ్ నెంబర్స్ని యూజ్ చేస్తూ వచ్చేవాడిని. ఇప్పుడు 21-9 యూజ్ చేస్తున్నా. ఇంకొక మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసినా అది కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకొక మూవింగ్ యావరేజ్ని కూడా యాడ్ చేసి ఆ 3 మూవింగ్ యావరేజెస్ మనకి మూవ్ అయ్యి ఒక డైరెక్షన్లో వెళ్తుంటే బై, మళ్ళీ అవన్నీ రివర్స్ అయ్యి మీన్స్ ఆ లాంగర్ని షార్టర్వి బ్రేక్ చేసుకుంటే కిందకు వస్తుంటే సెల్ కూడా చేయొచ్చు అనిపిస్తుంది. బట్ అది కొంత కాంప్లెక్స్, లైక్ అన్నీ మూవ్ అవ్వాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు ఈ 21-9 అనేది కొంత బెటర్ అనిపిస్తుంది. మీరు ఒకవేళ బిగినర్స్ అసలు బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ చేయాలి, అసలు ప్యూర్లీ జీరో అసలు అర్థం కావట్లేదు అనుకుంటే ఈ సిస్టమ్ని బ్యాక్ టెస్ట్ చేయండి. నేను ట్రేడ్ చేయమని ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఇది ఎంత ప్రాఫిటబుల్ సిస్టమ్ అయినా మీకు కన్విక్షన్ రాందే అది వర్క్ అవ్వదు. అది రెండే గుర్తుంచుకోండి. ఈ అంటే సిరీస్లో నేను మీకు చెప్పాలనుకునేదంతా పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ ఎప్పుడు కూడా రిస్క్ మేనేజ్మెంటే. కాబట్టి ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో మనం ఏదైనా సాధించవచ్చు. ఇది కూడా బ్యాక్ టెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ వీటిల ద్వారా చేయొచ్చు. ఇక్కడ టార్గెట్ అంటే అది ఎంత దూరం తీసుకెళ్తుందో అంత దూరం, మళ్ళీ క్రాస్ ఓవర్ వచ్చేంత వరకు మనకి ఎంత టార్గెట్ వస్తే అంత టార్గెట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ట్రైలింగ్ స్టాప్ లాస్. మీకు ఇది ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను, ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ 38,500 కాల్ ఆప్షన్. 15-minute టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఒక చిన్న థియరిటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. మీరు కాల్ని సెల్ చేశారు అండ్ పుట్ని సెల్ చేశారు. ఇది 100లో ఉంది, ఇది 100లో ఉంది. ఈ రెండింటికి మూవింగ్ యావరేజ్ని అప్లై చేసాం అనుకుందాం. సో కాల్ కానీ పుట్ కానీ మూవింగ్ యావరేజ్ దగ్గరే ఆ ప్రీమియం మూవ్ అవుతుంది అనుకోండి. కొంచెం పైకి వెళ్ళి డౌన్ సైడ్ వచ్చి, కొంచెం పైకి వెళ్ళి డౌన్ సైడ్ వచ్చింది అంటే మోస్ట్లీ మార్కెట్ ఎలా ఉన్నట్టు, కాలు పుట్టు మూవింగ్ యావరేజ్ అరౌండే మూవ్ అవుతుందంటే ఇలా మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటున్నట్టు. అటు కాలు పెరగట్లేదు, అటు పుట్టు పెరగట్లేదు. యూజువల్గా కాల్ పెరిగితే పుట్టు పడిపోయి ఉండాలి. కాలు ఒక 200-300 పాయింట్స్ పెరిగిందంటే పుట్టు 100-150 పాయింట్స్ అయినా ఫాలో అవుతుంది కదా. సో ఒక డైరెక్షన్లో కాల్ ప్రీమియం, పుట్ ప్రీమియం మూవ్ అవ్వట్లేదంటే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్నట్టు. సో అప్పుడు న్యూట్రల్ స్ట్రాటజీ చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. సో మార్కెట్ పెరిగినప్పుడు కాల్ ప్రీమియం పెరుగుతుంది, పుట్ ప్రీమియం పడిపోతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు కాల్ ప్రీమియం పడిపోతుంది, పుట్ ప్రీమియం పెరుగుతుంది.
అదే కేసు ఇక్కడ మార్కెట్ ఒక పాయింట్ వరకు రేంజ్ బౌండ్లో ఉంది, ఒక పాయింట్లో డౌన్ సైడ్కి బ్రేక్ అయింది. ఆ పాయింట్లో మార్కెట్ డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యేసరికి కాల్ ప్రీమియం ఏమో పడడం స్టార్ట్ అయింది. ప్యారలల్గా మనం పుట్ని చూసామనుకోండి, మార్కెట్ పడుతుంటే కాల్ ప్రీమియం పడుతుంటే పుట్ ప్రీమియం పెరుగుంటుంది. అది మూవింగ్ యావరేజ్ అబోవ్ వెళ్ళిపోయి ఉంటుంది, మన స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. మన స్టాప్ లాస్ హిట్ అయి ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయింది ఏంటి? 38,500 కాల్ ఆప్షన్. దీన్ని ట్రైల్ చేయాలి మనం. ట్రైల్ ఇన్ ద సెన్స్ బెస్ట్ పాసిబుల్ పాయింట్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి. బెస్ట్ అంటే అది బెస్టా కాదా అనేది లాస్ట్లో మనకు తెలుస్తుంది, బట్ మన కాన్షియస్నెస్కి తెలిసిన బెస్ట్ పాయింట్ దగ్గర. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మన మూవింగ్ యావరేజ్ ఏంటి? 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఆ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో కాల్ ప్రీమియం ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత మనం ఎప్పటి వరకు హోల్డ్ చేస్తామంటే అగైన్ ఆ ప్రైస్ ఆ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు మనం హ్యాండిల్ చేస్తాం. హ్యాండిల్ ఇన్ ద సెన్స్ కంటిన్యూ చేస్తాం. అలా చూస్తే సెల్ పొజిషన్ అలా ఉంచుంటే ఈవెన్ ఇక్కడ పెరుగుతున్నట్టు ప్రీమియం అనిపించినా మనం ఎగ్జిట్ అయ్యేవాళ్ళం కాదు, ఇంకా ఫాలో అయ్యేవాళ్ళం. ఇక్కడ కూడా ఎగ్జిట్ అయ్యేవాళ్ళం కాదు, ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవాళ్ళం. ప్రీమియమ్స్కి మనం యూజ్ చేస్తున్నప్పుడు దట్ రేంజ్ బౌండ్లో ఉన్న ప్రీమియమ్స్కి యూజ్ చేస్తున్నప్పుడు మంచి అడ్వాంటేజ్. బికాస్ ఇలా అప్ సైడ్ డౌన్ సైడ్ వస్తుంటే మనకి డికేనే ఉంటుంది ప్రీమియంలో, మనకు అక్కడ నష్టం ఉండదు. ఒకవేళ సడన్గా ఇలా ఫాలో అయిపోతే లైన్ బిలో ఫాలో అయిపోయి డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ఒక దగ్గర స్టాప్ లాస్ హిట్ చేస్తే మనకి ఎప్పుడైతే ఆ లైన్ అబోవ్ వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఒక డైరెక్షనల్గా ఒకవేళ మార్కెట్ మూవ్ అవుతూ ఒక దగ్గర మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోతే మనం ఎంతవరకు ఆ ట్రేడ్ని కంటిన్యూ చేయొచ్చు అనేది ఆ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు కూడా మనం అలా ట్రైల్ చేసుకుంటూ స్టాప్ లాస్ని మూవ్ చేసుకుంటూ అలా అబోవ్ వచ్చి క్లోజ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోతుంటే మనకి బెటర్ ఎగ్జిట్ దొరుకుతుంది. ఇలా కూడా మనం ట్రైల్ చేయొచ్చు. పర్సంటేజ్ బేసిస్లోనూ ట్రైల్ చేయొచ్చు. 10% పడుతూ ఉంటే ప్రీమియం రిస్క్ రివార్డ్ని బట్టి మనం ఆ స్టాప్ లాస్ని అలా ట్రైల్ చేయొచ్చు. మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం స్ట్రాటజీస్లో. పర్సంటేజ్ బేసిస్లోనే నేను మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ని చెప్పాను. బికాస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ని చూపిస్తాను. ఈ ఎగ్జాంపుల్ని గమనించండి. ప్రైస్ చాలా ఎక్కువగా ఫాలో అయింది, చాలా మంచిగా ఫాలో అయింది, ఆల్మోస్ట్ 600 వరకు కూడా ఫాలో అయిపోయింది. బట్ క్విక్గా ప్రైస్ అంతలా మూవ్ అయితే మీన్స్ 1 or 2 minutesలోనే క్విక్గా ప్రైస్ ఫాలో అయిపోతే ఆ మూవింగ్ యావరేజ్ అంత త్వరగా రాదు కిందకి. మీన్స్ ఆ ప్రైస్కి దగ్గరగా ఇలా వచ్చేది మూవింగ్ యావరేజ్. అప్ సైడ్ ఎక్కడో దూరంగానే ఉంటుంది. టైం కావాలి, ఏదైనా ఇంకొంత టైం అయినా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అవ్వాలి, అప్పుడు మూవింగ్ యావరేజ్ దిగుతుంది. అలా అయినా అవ్వాలి. సో ఇలా క్విక్గా మన సైడ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మూవింగ్ యావరేజ్ మారదు. మూవింగ్ యావరేజ్కి టైం కావాలి, ఇంకొన్ని క్యాండిల్స్ ఫామ్ అయితే కదా యావరేజ్ వస్తుంది. లైక్ ఇప్పుడు మనం చూస్తున్నది 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దానికి ఏం కావాలి? లాస్ట్ 9 క్యాండిల్స్ ఒక క్లోజింగ్ కావాలి. 9 క్యాండిల్స్ అంటే ఎంత టైం ఫ్రేమ్? 15 minute టైం ఫ్రేమ్. మీన్స్ 15 minute టైం ఫ్రేమ్స్లో ప్రైస్ ఫాలో అయిన డేటా దానికి దొరుకుతూ ఉంటే అప్పుడు ఈ నెంబర్ లోయర్ అవుతూ కిందకు వస్తుంది. కానీ ప్రైస్ ఇక్కడ ఇమీడియట్గా 2 or 3 క్యాండిల్స్కే ఫాలో అయిపోయింది కాబట్టి అంత క్విక్గా ఇది కిందకి రాదు. అలాంటి సందర్భాల్లో కేవలం ఈ లైన్ అబోవ్ వస్తేనే నేను స్టాప్ లాస్ తీసుకుంటాను, ట్రయల్ చేస్తాను అప్పటి వరకు అంటే రిస్క్లోకి వెళ్తాం. కాబట్టి నేను పర్సంటేజ్ బేసిస్లో చెప్పాను. కానీ నేను పర్సంటేజ్ బేసిస్తోనూ చూస్తుంటాను. స్లోగా ప్రీమియం డికే అవుతూ, అంత క్విక్గా కాదు, మరీ ఇలా కాదు, ఇలా చూడండి స్లోగా డికే అవుతూ లైన్ కూడా దానికి తగ్గట్టే మూవ్ అవుతుంది. దగ్గరగా ఉందనుకున్నప్పుడు కూడా పర్సంటేజ్ బేసిస్ కంటే ఆ పర్సంటేజ్ కూడా రాలేదు, ఇంకా మూవింగ్ యావరేజ్ నాకు చెప్తుంది అబోవ్ వచ్చేసింది అనుకుంటే ఇలా కూడా ఎగ్జిట్ అవుతాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ నేను బోత్ వేస్లో చేస్తూ ఉంటాను. సో అది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ లేదు. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్ కాన్సెప్ట్ని తీసుకోవాల్సిన నీడ్ లేదు, బట్ సందర్భం ఉంది కాబట్టి ఇది కూడా చెప్పొచ్చు కదా అని చెప్తున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనం మూవింగ్ యావరేజ్ని యూజ్ చేయొచ్చు. అండ్ నేను పర్సనల్గా యూజ్ చేసేది ఆప్షన్ సెల్లింగ్. ఇంట్రాడేలో చేస్తున్నప్పుడు ఒక స్టాప్ లాస్ హిట్ అయ్యి ఇంకో స్టాప్ లాస్ క్యారీ చేస్తున్నాను, మూవింగ్ యావరేజ్ దానికి తగ్గట్టే ఉంది, ఇలాగానే ఉందనుకోండి, దూరంగా ఉందనుకోండి, నేను పర్సంటేజ్ బేసిస్కి వెళ్ళిపోతాను. ఇంత క్విక్గా ఫాలో అయ్యి మూవింగ్ యావరేజ్ ఎక్కడో ఉంటే నేను పర్సంటేజ్ బేసిస్ ఆ పాయింట్కి మనకు మూవింగ్ యావరేజ్ దగ్గరగా ఉందనుకుంటే నేను మూవింగ్ యావరేజ్ని కన్సిడర్ చేస్తా, దూరంగా ఉందనుకుంటే పర్సంటేజ్ బేసిస్తో స్టాప్ లాస్ని ట్రయల్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. మన ప్రాఫిట్స్ని లాక్ చేస్తూ స్టాప్ లాస్ని కూడా మార్చుకుంటూ వెళ్ళడం ట్రైలింగ్ స్టాప్ లాస్. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. బట్ ఆల్రెడీ నాకు తెలిసి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడటం కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ టైం తీసుకోకూడదని ఇలా చెప్పి ఇక్కడతో ఈ టాపిక్ని ఎండ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ది హౌ టు ట్రేడ్ విత్ మూవింగ్ యావరేజ్లో లాస్ట్ అండ్ ఫైనల్ ది నో ట్రేడింగ్ జోన్. మీన్స్ ఒక పర్టికులర్ జోన్ దగ్గర మనం ట్రేడ్స్ తీసుకోకూడదు. అది ఎలా అర్థమవుతుంది మనకి? మీకు ఏదైనా ఒక పర్టికులర్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్, ప్రాపర్ స్టాప్ లాస్ టార్గెట్ కనిపిస్తుంటే ఓకే. బట్ అలా కాకుండా ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది, ప్రైస్ ఏమో ఇక్కడ ఉంది. ఇలా ఉన్న సందర్భాల్లో
పర్టికులర్గా మూవింగ్ యావరేజ్, నేను చూస్తున్న మూవింగ్ యావరేజ్కి ప్రైస్ చాలా డిస్టెన్స్లో ఉంది. ఒకవేళ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ప్యూర్లీ మూవింగ్ యావరేజ్ బేసిస్లోనే నేను ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ మూవింగ్ యావరేజ్ అబోవ్ పెట్టాలంటే ఇంత స్టాప్ లాస్ నేను తీసుకోవాలి, ఇంట్రాడే కోసం ఇంత స్టాప్ లాస్ నేను తీసుకోవాలనుకున్న సందర్భంలో నేను ఆ ట్రేడ్ని తీసుకోను. బికాస్ దానికి ఇంకా టైం కావాలి, ఇంకొన్ని క్యాండిల్స్ కావాలి, ఇంకొన్ని క్యాండిల్స్ డేటా కావాలి. మీరు ఎక్స్పోనెన్షియల్ యూజ్ చేసినా సరే ఇంకొన్ని క్యాండిల్స్ డేటా కావాలి. అలాంటి సందర్భంలో 2 ఈవెంట్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకా ప్రైస్ అలానే మూవ్ అవుతూ ఈ మూవింగ్ యావరేజ్కి యావరేజ్ డేటా ఫామ్ అయినప్పుడు దానికి తగ్గట్టు మూవింగ్ యావరేజ్ కూడా ఇలా టాప్ సైడ్కైనా మూవ్ అవుతుంది, లేదు మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంటుంది. ఈసారి ప్రైస్ కొంత కరెక్ట్ అవుతుంది, డౌన్ సైడ్కి ఫాల్ అయ్యి అగైన్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి మళ్ళీ రైజ్ అవుతుంది. సో ఇలా మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే మోస్ట్లీ ట్రేడ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తుండాలి. రెస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్, దూరంగా ఉన్న ట్రేడ్స్ ఏంటంటే అది ఖచ్చితంగా ఫాలో అయిపోతుంది ప్రైస్. అలాంటి ప్రైస్ యాక్షన్ సస్టైన్ అవ్వదని నేను చెప్పట్లేదు, కానీ రిస్క్ రివార్డ్ బెటర్గా ఉండదు అలాంటి ట్రేడ్స్లో. ఇదే ఎగ్జాంపుల్, ఇలా డౌన్ సైడ్ ఇలా ఫాలో అయినప్పుడు ఇంకా ఇక్కడ సెల్ చేయడానికి ప్రయత్నించకూడదు, వెయిట్ చేస్తే ఇంకా ఫాలో అవ్వనివ్వండి. ఇంకా ఫాలో అయినా మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుంది కదా, అది ఇంకొంత కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఇంకా మూవింగ్ యావరేజ్ దగ్గర మనం సపోర్ట్ పెట్టి ఎగ్జిట్ అవ్వడానికి స్కోప్ ఉందని. ఆర్ ఈవెన్ ఇక్కడ కూడా ప్రైస్ ఇలా షార్ప్గా ర్యాలీ అయిపోయింది, మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంది, ప్రైస్ ఇక్కడ ఉంది, చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ మనం వెయిట్ చేస్తే ఈవెన్ ప్రైస్ హయ్యర్ దగ్గరికి వచ్చినప్పుడైనా సరే మూవింగ్ యావరేజ్ దగ్గరగా ఉన్నప్పుడు స్టాప్ లాస్ పెట్టడానికి మనకు కంఫర్ట్ ఉంటుంది. అండ్ అంతవరకు ప్రైస్ని బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కలిసి స్టెబిలైజ్ చేస్తుంటారు కాబట్టి అది ఫేక్ మూవ్ అవ్వకపోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఆర్ బిగ్ రెడ్ క్యాండిల్ ద్వారా ప్రైస్కి మూవింగ్ యావరేజ్కి ఒక గ్రేట్ డిస్టెన్స్ వస్తే ఆ ట్రేడ్స్ని అవాయిడ్ చేయడం బెటర్. అన్లెస్ మనం అంతకుముందే ఎంటర్ అయ్యింటే తప్పించి, మీన్స్ ఇక్కడే మనం ఎంట్రీ తీసుకుంటే తప్పించి, ఇలాంటి సందర్భంలో చూసినప్పుడు మాత్రం మూవింగ్ యావరేజ్కి దూరంగా ఉందనుకుంటే కొంత అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ మనం చూస్తున్నదే తక్కువ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇంకా మనం హైయర్ సైడ్కి వెళ్తే 21, 50, 100కి వెళ్తే అవి ఎక్కడో ఉంటాయి, ఇంకా చాలా డిస్టెన్స్లో ఉంటాయి. అంత తక్కువ దానికి కూడా చాలా దూరంగా ఉందంటే మోస్ట్లీ ప్రైస్ కొంత రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకొన్ని కేసెస్లో అవ్వదు కూడా. ఆ సందర్భాల్లో మూవింగ్ యావరేజ్ దాని దగ్గరికి వస్తుంది, అప్పుడైనా మనం సెల్ చేసినా బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది, స్టాప్ లాస్ ప్రాపర్గా పెట్టుకోగలిగే స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రైస్ యాక్షన్తో మూవింగ్ యావరేజెస్ని ఎలా కంబైన్ చేయడం. సో ఎప్పుడైనా ఒక ప్రాపర్ ట్రెండ్ని మీరు ఐడెంటిఫై చేశారు, మీకు నేను ట్రెండ్ ఐడెంటిఫికేషన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంటే అప్ ట్రెండ్, లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతుంటే డౌన్ ట్రెండ్ అని. సో అలా ప్రైస్ ఫాల్ అయ్యి కంటిన్యూస్గా లోయర్ లోస్ లోయర్ హైస్ని ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు, మీన్స్ ప్రైస్ ఒక డౌన్ ట్రెండ్లో ఉందనుకున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉంది, స్ట్రక్చరల్లీ ప్రైస్ డౌన్ ట్రెండ్ అని మనకు అర్థమైనప్పుడు, ఎప్పుడెప్పుడైతే మూవింగ్ యావరేజ్ కంటే బిలో ప్రైస్ ఫాలో అవుతుందో, ఎప్పుడెప్పుడైతే మూవింగ్ యావరేజ్ కంటే బిలో ఫాలో అవుతుందో అది ఇంకొక ఫర్దర్ కన్ఫర్మేషన్ మనకి. ట్రెండ్ డౌన్ ట్రెండ్ ప్రైస్ యాక్షన్ పరంగా అండ్ మూవింగ్ యావరేజ్ పరంగా కూడా స్లోప్ డౌన్ సైడ్కి ఉంటూ ఆ లైన్ బిలో వచ్చిందంటే అదొక బేరిష్ సిగ్నల్. ప్రైస్ యాక్షన్ పరంగా డౌన్ ట్రెండ్, ఈ మూవింగ్ యావరేజ్ బిలో వస్తుంటే బేరిష్ ఆర్ సెల్ సిగ్నల్. కాబట్టి రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఇంకొంత ప్రాబబిలిటీ పెరుగుతుంది. సో అది డౌన్ ట్రెండ్. ఇక్కడ మనం చూస్తున్న దాని ప్రకారం డౌన్ ట్రెండ్కి అండ్ ఈవెన్ అప్ ట్రెండ్కి కూడా ప్రైస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఒక క్లారిటీ వచ్చింది, ఒక హయ్యర్ హైని ఫామ్ చేసి 2 టచ్ పాయింట్స్ మనకు దొరికాయి అనుకున్నప్పుడు మనకి ట్రెండ్ లైన్ దగ్గర వరకు మేబీ ప్రైస్ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ మూవింగ్ యావరేజ్ ఉంటుంది కదా, ఈ మూవింగ్ యావరేజ్ కంటే అప్ వచ్చినప్పుడు మనం అది బై సిగ్నల్గా తీసుకోవచ్చు. సో అలా ఎప్పుడెప్పుడైతే మూవింగ్ యావరేజ్ని అబోవ్ మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూ ఆ ట్రెండ్ లైన్ కూడా మనకి ఇలా స్లోప్లో ఉంటుందో, ప్రైస్ యాక్షన్ పరంగా అప్ ట్రెండ్ అండ్ ఈ మూవింగ్ యావరేజ్ పరంగాను రెండు ఉన్న కాన్సెప్ట్స్ని కంబైన్ చేసి మనం బులిష్ ఆర్ బేరిష్నెస్ రిలేటెడ్గా ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆర్ కన్విక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బేసిక్ ప్రైస్ యాక్షన్ సిస్టమ్తో మూవింగ్ యావరేజ్ ఒక కాన్సెప్ట్ని కంబైన్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు మాట్లాడుకున్నవన్నీ కూడా అడ్వాంటేజెసే. ఇప్పుడు డిసడ్వాంటేజ్ దగ్గరికి వద్దాం. సో ఇలా రేంజ్ బౌండ్లో ఈక్విటీ ట్రేడ్స్ దొరికి మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ఫేక్ అవుతూ ఉంటాం. ఈవెన్ ఇలా అప్ సైడ్కున్న ఈవెన్ ట్రెండ్ అప్ సైడ్కుంటున్నా సడన్గా అగైన్ ఫాలో అవడానికి కూడా స్కోప్ ఉంటుంది. స్టాప్ లాస్లు హిట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ డిసడ్వాంటేజ్ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు లాసెస్ని ఇవ్వడం. సెకండ్ది హెవీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అవుతున్నప్పుడు ఇది బాగా డిస్టెన్స్ని ఇచ్చేస్తుంది. కాబట్టి అక్కడ మనం ఏం చేయలేం, బేసిక్గా జస్ట్ వెయిట్ చేయడమే ఆ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా. ఆర్ ఇంట్రాడేలో వచ్చే షార్ప్ ఆర్ వోల్టైల్ మూవ్స్ కూడా ఇది మనకి మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ చేయదు. సో ఈ మూవింగ్ యావరేజ్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్,
మూవింగ్ యావరేజ్ మీరు చార్ట్ పైన అప్లై చేసిన తర్వాత మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. పర్సనలీ నేను వాడుతున్న నెంబర్స్ మీకు చెప్పాను, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. అలా మీరు అప్లై చేసిన తర్వాత మూవింగ్ యావరేజ్ రైజ్ అవుతూ ప్రైస్ అబోవ్ ఉందంటే అది క్లియర్లీ బులిష్. మనం ఫేక్ అయిపోతామా, మళ్ళీ ప్రైస్ ఫాల్ అయిపోతున్నా, అది మైండ్లో నుంచి తీసేసి ఆ లైన్ అబోవ్ వచ్చిందంటే బులిష్. మూవింగ్ యావరేజ్ ఇలా ఫాలో అవుతూ ప్రైస్ పైన ఉన్నది కాస్త బిలో ఫాల్ అయిందంటే బేరిష్. క్రాస్ ఓవర్స్ దగ్గరికి వచ్చేసరికి హయ్యర్ నెంబర్ ఉన్న మూవింగ్ యావరేజ్ని లోయర్ నెంబర్ ఉన్న మూవింగ్ యావరేజ్ క్రాస్ అయితే బై, ఆర్ హయ్యర్ని క్రాస్ చేసి లోయర్ నెంబర్ ఉండేది డౌన్ సైడ్కి వస్తే సెల్ అనే ఒక వ్యూతో మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ ఉంటుంది. మొత్తం మూవింగ్ యావరేజ్ నేర్చుకోవడం ఇంపార్టెంటే. సపోర్ట్, రెసిస్టెన్స్, బై, సెల్ ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ ఏ టైం ఫ్రేమ్లో చూస్తున్నారు, టైం ఫ్రేమ్ రిలేటెడ్గా క్లారిటీగా అనుకున్నాం ఇందాక. 15 minute ఇంట్రాడేకి చూస్తుంటాను. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, అండ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ పర్సనలీ నేను ఫాలో అయ్యేది ట్రేడింగ్ పరంగా చూస్తుంటాను కాబట్టి నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. అండ్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ పాయింట్, 200-day మూవింగ్ యావరేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ 200-day మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ ప్రైస్ ఉందంటే లాస్ట్ 200 డేటా పాయింట్స్ యావరేజ్ కంటే ట్రేడర్స్ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ని టాప్లో ఉంచారు. యావరేజ్ పాయింట్ కంటే టాప్లో ఉంచారు. మీన్స్ ట్రేడర్స్ ఒక వాల్యూలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు మార్కెట్ని, మీన్స్ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని కానీ ఆ పర్టికులర్ స్టాక్ని కానీ. అలా కాకుండా 200-day మూవింగ్ యావరేజ్ కంటే బిలో ఫాల్ అయిందంటే లాస్ట్ 200 డేటా పాయింట్స్, ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తుంటే లాస్ట్ 200-day క్లోజింగ్ ప్రైస్ కంటే కూడా ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ బిలో ఉన్నా సరే దాని రిలేటెడ్గా బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ లేదంటే మార్కెట్ని వాళ్ళు బేరిష్గా, ఆ పర్టికులర్ స్టాక్ని వాళ్ళు బేరిష్గా చూస్తున్నట్లు. సో 200-day అబోవ్ ఉంటే లాంగ్ టర్మ్ బులిష్, 200-day బిలో ఉంటే లాంగ్ టర్మ్ బేరిష్గా చూస్తూ ఉంటారు. పర్టికులర్గా మీరు ఏదైనా స్టాక్లో ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు కూడా 200-day అబోవ్ ఉందా బిలో ఉందా అని చూసుకోవడం కూడా వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్. ఇంకొంత ఫర్దర్ క్లారిటీ, ఒక కన్ఫర్మేషన్ కోసం. లేదు మీకు ఫండమెంటల్ అనాలిసిస్ స్ట్రాంగ్ ఐడియా ఉంది, వస్తున్న ఎవ్రీ ఫాల్ కూడా మీకు ఆపర్చునిటీ అనుకుంటే అసలు ఏం చూడాల్సిన నీడ్ లేదు. బట్ ఎక్కడ ఒక డౌట్ ఉంది, ఎక్కడ బై చేయాలనుకుంటున్నారంటే ఆల్వేస్ బై అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్. అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. కొంత హైయర్ ప్రైస్ అయినా పర్లేదు, అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్ బై చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్. అండ్ ఇప్పటి వరకు మాట్లాడుకుంది మూవింగ్ యావరేజ్ యొక్క ఓవరాల్ కాన్సెప్టే. చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా. బట్ నాకు మీ దగ్గర నుంచి ఒక ఆన్సర్ కావాలి ఒక క్వశ్చన్కి. ఉన్న అన్ని స్ట్రాటజీస్ని చెప్పి లాస్ట్లో నాకు బెటర్ అనిపించిన స్ట్రాటజీస్ ఇవి అని చెప్పమంటారా? అంతా ఒకే వీడియోలోనే మెన్షన్ చేస్తా. ఒక్కొక్క స్ట్రాటజీకి ఒక్కొక్క వీడియో చేయను, అన్నీ ఒకే వీడియోలో చిన్న చిన్న స్ట్రాటజీస్ ఫస్ట్ చెప్తూ మార్కెట్లో ఉన్న ఎంటైర్ అన్ని స్ట్రాటజీస్ని, ఇప్పటివరకు మార్కెట్లో మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా ఈ స్ట్రాటజీస్ అన్నీ ఉన్నాయి అనుకొని నాకు తెలిసిన ప్రతి ఒక్క స్ట్రాటజీని చెప్తూ వచ్చి నాకు బెటర్ అనిపిస్తున్న స్ట్రాటజీ ఇది అని మెన్షన్ చేయమంటారా? లేదు మీకేది బెటర్ అనిపిస్తుందో డైరెక్ట్గా ఆ స్ట్రాటజీనే మెన్షన్ చేయమంటారా? మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసినా, సెకండ్ సెలెక్ట్ చేసినా ఇవన్నీ నేను ఒకే వీడియోలోనే చేస్తాను. సో మీ వ్యూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్ని స్ట్రాటజీస్ మాట్లాడుకొని బెస్ట్ని ఎండ్లో చెప్పమంటారా? లేదు బెస్ట్ వే మాట్లాడుకొని అక్కడితో వీడియోని ఎండ్ చేసేద్దామా? అది ఏది జరిగినా ఒకే వీడియోలోనే జరుగుతుంది. అండ్ ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, మూవింగ్ యావరేజ్ ఎప్పుడు కూడా హై వాల్యూమ్ స్టాక్స్లో, లైక్ హైలీ ట్రేడెడ్ స్టాక్స్లో యూజ్ చేయండి. బికాస్ వాటిలో మంచి మూవ్ ఉంటుంది. రేంజ్ బౌండ్లో ఉన్న స్టాక్స్లో ఏంటంటే అనుకున్నాం కదా, రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్స్లో వర్క్ అవ్వదు, రేంజ్ బౌండ్లో ఉన్న స్టాక్స్కి వర్క్ అవ్వదని. సో హై వాల్యూమ్ స్టాక్స్ హైలీ ట్రేడెడ్, బాగా ట్రేడ్ అవుతుంటాయి మంచి. నేను మీకు Q&Aలో చెప్పాను హైలీ వాల్యూమ్ ఆర్ టాప్ 10 వాల్యూమ్ స్టాక్స్ అనేలా నేను లిస్ట్ కూడా చెప్పాను కొన్ని స్టాక్స్కి నేను పర్సనల్గా గమనిస్తున్నవి. వాటిల్లో ప్రాక్టీస్ చేయండి మూవింగ్ యావరేజ్ని, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ప్రాబ్లం అంతా కూడా మనం అన్నిటికీ ఒకటే అనుకుంటాం. ఒక మూవింగ్ యావరేజ్ని తీసుకొని అన్నిటికీ ఒకేలా వర్క్ అవుతుందేమో అనుకుంటాం. కాదు, కొన్నిటికి బెటర్గా ఉంటుంది, కొన్నిటికి వీక్గా ఉంటుంది. సో హై వాల్యూమ్ ఆర్ హైలీ ట్రేడెడ్ స్టాక్స్కి మూవింగ్ యావరేజ్ బెటర్గా వర్క్ అవుతుంది. ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా బెటర్గా వర్క్ అవుతుంది. ఆప్షన్ ప్రీమియమ్స్కి అయితే నా లిస్ట్లో టాప్ ప్రియారిటీ అది, స్పెషల్లీ సెల్ చేసినప్పుడు, ట్రయల్ చేయాలనుకున్నప్పుడు. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే వింటూ వచ్చారో, ఈ పాయింట్ వరకు ఎవరైతే వింటూ వచ్చారో, నేను మీకోసమే చేస్తున్నాను వీడియోస్. ఇంత పెద్ద వీడియోస్ ఇంత చేయాల్సిన నీడ్ లేదు కూడా. మూవింగ్ యావరేజ్ అంటే ఇది, మూవింగ్ యావరేజ్ని ఇలా యూజ్ చేయొచ్చు, ఇలా ఉంటుంది అని చెప్పి 5 minutes కూడా కంప్లీట్ చేయగలను, 10-15 minutes కూడా కంప్లీట్ చేయగలను. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు అన్న క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నాకు దానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఏదైనా ఉందా, నేను ఏదైనా మిస్ అవుతున్నానా, ఇంకేదైనా చెప్పడం మిస్ అయితే మళ్ళీ వీడియోలో దాన్ని మళ్ళీ చేయలేను కదా అని ఒక చిన్న భయంతోనే, ప్రతి ఒక్కటి చెప్పాలనే ఒక మైండ్ సెట్తోనే వీడియో ఇంత లెంత్ వెళ్ళిపోతుంది. ఐ హోప్ మీరు లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. బికాస్ ఈ లైక్స్ ఉంటాయి చూసారా, అది మనం పెడుతున్న ఎఫర్ట్స్కి మన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఒక సపోర్ట్. అండ్ ఇంకొకటి నేను మోస్ట్లీ చెప్తూనే ఉంటాను ప్రతి వీడియో, మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మా కోసం అస్సలు చేయొద్దు,
బట్ మీరు చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు మీకు తెలిసిన వాళ్ళు ఓపెన్ చేసేస్తుంటే అలా చేసేదానికంటే మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు అలా అకౌంట్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది, మాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.